సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. 27 సంవత్సరాలు తన వ్యాపారాన్ని విస్తరిస్తూ నేడు 15,000 మంది జీవనోపాధి కల్పిస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని 7,500 కోట్ల రూపాయలకి విస్తరించారు. బొండాడ గ్రూప్ అధినేత బొండాడ రాఘవేంద్రరావు గారు. దీపకల్పం లాంటి మీ ఊరు పర్ర చివర కరెంటే లేదా గ్రామంలో? అసలు చిన్న వయసు నుంచి కూడా కరెంటే లేని గ్రామంలో ఎలా పెరిగారు? అసలు ఎలా చదువుకున్నారండి? నాన్నగారు మా ఊరి ఆసాముల దగ్గర జీతంగా ఉండేవాడండి. వాళ్ళ యొక్క కుటుంబాల్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నిటినీ క్లోజ్గా చూస్తూ ఉండేవాడు. నా పిల్లల్ని కూడా నేను ఇలా చదివించాలి అనేది ఆ రోజున బడికి పంపించడం అనేది అసాధ్యమైన విషయం. అసలు దుక్కి దున్నుతూ ఉంటే శవాలు పైకి వచ్చాయంట. ఆ సర్వస్వం కోల్పోయిన వాళ్ళలో ఈ బొండాడ రాఘవేంద్ర గారి ఫ్యామిలీ కూడా. ఆ సునామీ ఆ శవాలని దిబ్బలుగా పడింది. దట్ ఈస్ బిగ్గెస్ట్ న్యాచురల్ కెలామిటీ అండి. వాట్ ఈస్ రెన్యూబుల్ ఎనర్జీ? ఇప్పుడు ఎలా ఉంది? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? భూమిలో నుంచి వచ్చిన ఫ్యూయల్స్ అన్నిటిని తగ్గించడం, గాలితోనూ సూర్యరశ్మితోనూ వాటర్తోనూ విద్యుత్తుని తయారు చేసుకోగలగటం. ఒకటి ఫస్ట్ మీ సక్సెస్ లో టెలికాం రంగం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నిర్ణీత సమయానికంటే ముందే ఇచ్చేసేవాళ్ళు. టెలికాం రంగంలో రావటం ఇట్స్ నాట్ ప్లాన్ అండి, ఇట్స్ యాక్సిడెంట్. టెలికమ్యూనికేషన్ అనేది ఆ రోజుల్లో మనకు ఓన్లీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మాట్లాడుకునేదాన్ని. ఈ రోజున ప్రతి బిజినెస్ కూడా ఇంటర్లింక్ అయిన రంగం అది. షేర్ మార్కెట్ లో కూడా మీరంత డేరింగ్ స్టెప్ తీసుకోవడానికి కారణం ద్వితీయమైన శక్తి ఏమైనా ఉందా? మీరు హార్డ్ వర్క్ చేయాలి. యూ హ్యావ్ టు బి సిన్సియర్ ఆల్ యువర్ స్టేక్ హోల్డర్స్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా సనాతన సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? మనం ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి అనేది కాపాడుకోవాలి. ఐ ట్రూలీ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ దిస్ సబ్జెక్ట్. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ కార్యక్రమానికి స్వాగతం. ఇంజనీరింగ్ చదివే సమయంలో 10,000 రూపాయలు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఈ రూపాయి విలువ తెలుసుకొని కసితో తన వ్యాపార సామ్రాజ్యాన్ని 7,500 కోట్ల రూపాయలకి విస్తరించారు. ఆయన ఎవరో కాదు, దేశం గర్వించదగ్గ తెలుగు బిడ్డ, దివిసీమ ముద్దు బిడ్డ, బొండాడ గ్రూప్స్ అధినేత బొండాడ రాఘవేంద్రరావు గారు. నమస్కారం రాఘవేంద్రరావు గారు. నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి, సుమన్ టీవీ యాజమాన్యానికి నమస్కారం అండి. యువత ఈ దేశానికి వెన్నుముక్క. ఎప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటారండి, రాఘవేంద్ర గారు కళలు కరండి, ఆ కళలు సార్థకత చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అటువంటి అబ్దుల్ కలాం గారు చెప్పిన ఈ దేశంలో 145 కోట్ల జనాభాలో యువతే ఎక్కువ ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి రాని గొప్ప అవకాశం భారతదేశంలో ఉంది. అటువంటి యువతకి మీలాంటి వ్యక్తులు ఎంతో స్ఫూర్తి. ఈ రోజున వ్యాపార సామ్రాజ్యంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, అవహేళన ఇవన్నీ దాటుకొని వచ్చి రేపు ఈ నెల 29 మీరు 5 వయసు 50 సంవత్సరాలు దాటి 51 సంవత్సరాలు అడుగు పెడతారు. ఈ 51 సంవత్సరాల్లో 27 సంవత్సరాల వ్యాపారానికి మీ జీవితాన్ని అంకితం చేశారు. మీ తండ్రి ఎప్పుడు కూడా రాఘవేంద్ర గారు ఎప్పుడు చెప్తున్నారు, సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి ఉపాధి కల్పించమని చెప్పారు. అదే స్ఫూర్తి మీకు ఈ రంగంలో ఈ స్థానం రావడానికి కారణం? ముందుగా నన్ను ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేసినందుకు శ్రీనివాస్ గారు మీకు కృతజ్ఞతలు. తప్పకుండానండి, నాన్నగారు ఖచ్చితంగా స్ఫూర్తి. చూసాము నాన్నగారు మేము చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు ఎంత కష్టపడింది, మమ్మల్ని ఏ విధంగా పెంచింది. నాన్నగారికి కానీ అమ్మగారికి కానీ డబ్బు యొక్క విలువ, కష్టపడే తత్వం, టైంని ఏ విధంగా వాళ్ళు చదువుకోపోయినా కానీ టైంని ఏ విధంగా వేస్ట్ చేయకూడదు, టైంని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలి. మన లైఫ్లో మనకు తిరిగి రానిది ఒకటి ఉందంటే అది టైంని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలనేది వాళ్ళు చెప్పకనే వాళ్ళ యాక్షన్స్లోనూ వాళ్ళ యొక్క చేసే పనుల్లోనూ మాకు అర్థమయ్యేదన్నమాట. దాన్ని ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకున్నాను నేను. పర్సనల్ లైఫ్ నేను ఈ రోజున ఇలా ఉన్నానేనంటే అంటే ఎడ్యుకేషన్లో బాగా రాణించి
స్కూల్లో క్లాసుల్లో ఫస్ట్ వచ్చి దాని తర్వాత జాబ్ చేస్తున్నప్పుడు కూడాను మంచి పేరు పొంది ఆ జాబ్ చేసే కంపెనీస్లోనూ ఈ రోజున ఓన్గా బిజినెస్ పెట్టి ఈ స్థాయికి ఎదిగానంటే అది నిదర్శనం అమ్మా నాన్న యొక్క డిసిప్లైన్, వాళ్ళ యొక్క ఫినాన్షియల్ డిసిప్లైన్, వాళ్ళ యొక్క టైం మేనేజ్మెంట్. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, బట్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ దే హ్యావ్ పెర్ఫార్మ్డ్ ఇన్ దేర్ లైఫ్స్ దట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు అస్. డెఫినెట్గా అంటే మీరు చెప్పింది కరెక్టే. స్ఫూర్తి మీ నాన్నగారు, మీ అమ్మగారు. ఈరోజు ఈ దేశం గర్వించదగ్గ స్థాయిలో 15 ఇందాక చెప్పినట్టుగా 15,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా మామూలు విషయం కాదు. ఒక తెలుగు బిడ్డగా మేము కూడా చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఎంతోమంది వస్తుంటారు, డబ్బు సంపాదన లక్షల కోట్లు సంపాదించుకుంటారు, కానీ సమాజానికి ఏం చేయలేని ఈ పరిస్థితిలో రాఘవేంద్ర గారు దీపకల్పం లాంటి మీ ఊరు పర్ర చివర అవనిగడ్డ దగ్గర నాగాయలంక మండలం కరెంటే లేదా గ్రామంలో. అసలు అన్నీ ఉండి కూడా ఏమి చదువుకోలేకపోతున్నారు, ఏమీ సమాజానికి అందించలేకపోతున్నారు. అసలు చిన్న వయసు నుంచి కూడా కరెంటే లేని గ్రామంలో ఎలా పెరిగారు, అసలు ఎలా చదువుకున్నారండి? నాన్నగారు చిన్నప్పుడు మా ఊరి ఆసాముల దగ్గర జీతంగా ఉండేవాడండి. సో ఆయన వాళ్ళ యొక్క కుటుంబాల్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నిటినీ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసేవాడు, క్లోజ్గా చూస్తూ ఉండేవాడు. అంటే వాళ్ళ పిల్లలు సెలవులకు వచ్చినప్పుడు, అంటే వాళ్ళు ఆసాములు కదా, పిల్లల్ని చదివించుకుంటారు కదా, విజయవాడలోనో మచిలీపట్నంలోనో అప్పుడు చదివించుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఎలా మాట్లాడుకుంటున్నారు, ఏం చదువుకుంటున్నారు, అవన్నీ కూడా కొంచెం ఈయన పని చేసుకుంటూనే అది క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అనుకునేవాడంట, నా పిల్లల్ని కూడా నేను ఇలా చదివించాలి అనేది అప్పుడే అనుకున్నాడంట ఆయన. సో ఎంత కష్టాలు ఉన్నా కూడాను మా నలుగురిని కూడాను ఖచ్చితంగా బడికి పంపించడం, ఆ రోజున బడికి పంపించడం అనేది ఒక అసాధ్యమైన విషయం అసలు. అన్నయ్యని కానీ నన్ను కానీ అక్కలను కూడా చదివించారు. బట్ అక్కలు అంత పెద్దగా చదువుకోలేదు, కానీ అన్నయ్య పిహెచ్డి చేశాడు, నన్ను ఇంజనీరింగ్ చేశారు. సో ఒకటి ఫౌండేషన్, మాకు బేసిక్ ఫౌండేషన్ చదువు. మాకే కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికైనా కూడా యువతకు మాత్రం ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ చదువు ఉండాలి. దాని తర్వాత మనం ఏ రంగంలోకి వెళ్ళి అభివృద్ధి చెందాలనేది దాన్ని మన ఇంట్రెస్ట్ని బట్టి డిసైడ్ చేస్తుంది. మీరు జాబ్ చేయాలంటే దాని యొక్క మీకు డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, బిజినెస్ చేయాలంటే బిజినెస్కి డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. సో నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనకు చదువు బాగా చదివించారు కాబట్టి, వాళ్ళు చదువుకోపోయినా కానీ మాకు బాగా చదివించారు కాబట్టి ఒక లెవెల్కి, ఒక స్టాండప్ లెవెల్కి వచ్చి దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ బిజినెస్. డెఫినెట్గా మీరు దివిసీమ ఉప్పెన, మేము అప్పుడు దివిసీమ అంటే 1977, అప్పుడు మేము పుట్టలేదు. కానీ రాఘవేంద్ర గారు మా నాన్నగారు చెప్పేవాళ్ళు, మీలాగే అతి సామాన్యంగా ఒక సావుకారు దగ్గర ఒక పాలేరుగా పనిచేసిన మీ నాన్నగారు ఎలానో, మా నాన్నగారు కూడా ఒక ట్రాక్టర్ డ్రైవర్, ప్రకాశం జిల్లా పర్చూరు గ్రామం నుంచి. ఆ ట్రాక్టర్ డ్రైవర్గా అక్కడ తుఫాన్ వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు క్లియర్ చేయడానికి చాలామంది వెళ్ళారు, మా నాన్నగారు కూడా వెళ్ళారు. ఆ దుక్కి దున్నుతూ ఉంటే శవాలు పైకి వచ్చాయంట. మా నాన్నగారు చెప్పాడు, అంటే నేను పెద్ద వయసులో, అరే దివిసీమ ఉప్పెనంటే ఎలా ఉంటుంది, ఆ ఉప్పెనలో వేలాది మంది చనిపోయి నిరాశరైపోయి సర్వస్వం కోల్పోయారు. ఆ సర్వస్వం కోల్పోయిన వాళ్ళలో ఈ బొండాడ రాఘవేంద్ర గారి ఫ్యామిలీ కూడా ఒకటే. అదంతా ప్రత్యక్షంగా మీరు కళ్ళారా చూశారు. కనీసం తినటానికి తిండి లేక, తాగటానికి నీళ్ళు లేక, ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? అది చాలా చిన్న వయసు అండి, అది ఇప్పుడు నాకు చాలా చిన్న వయసు. ఇప్పుడు దాని తర్వాత నాన్నగారు వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చెప్తూ ఉంటారు, బట్ నాకైతే చాలా చిన్న వయసు. అప్పుడు నాకు 3 years ఏజ్ అన్నమాట. 77లో వచ్చింది, నేను 74లో పుట్టాను. 3 years గుర్తుండని పరిస్థితి అన్నమాట. బట్ స్టిల్ కొన్ని విషయాలు అయితే మాత్రం చాలా బాగా గుర్తున్నాయి. ఆ సునామీ, ఆ ప్రవాహం అలా వెళ్ళటం, ఉప్పెన అలా వెళ్ళటం, దాని తర్వాత పరిణామాలు యాక్చువల్గాను ఆ శవాలన్నీ దిబ్బలుగా పడి ఉండటం. దాని తర్వాత మాకు ఫుడ్ గురించి, ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి ఫుడ్ గురించి హెలికాప్టర్స్లో ఫుడ్ పొట్లాలు పైనుంచి విసిరేస్తుంటే మేము పరిగెత్తుకుంటా వెళ్ళి వాటిని తీసుకోవటం, కొన్ని విషయాలు గుర్తున్నాయి. బట్ దట్ ఈస్
బిగ్గెస్ట్ న్యాచురల్ కెలామిటీ అండి. ఆ రోజుల్లో మీడియా కమ్యూనికేషన్ అంత లేదు కాబట్టి అంతగా తెలియదు. ఈ రోజుల్లో జరిగినంత అవేర్నెస్ కానీ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ అప్పుడు లేవు. కాకపోతే దట్ ఈస్ ది బిగ్గెస్ట్ న్యాచురల్ కెలామిటీ ఫర్ దట్ రీజియన్ అండి, ఫర్ దట్ ఏరియా. అతి పేదరికాన్ని అనుభవించి కన్యాకుమారి రైల్వే స్టేషన్లో పేపర్లో మన అబ్దుల్ కలాం గారిని మనం చాలా చూస్తుంటాం. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నిటెడ్ మైండ్స్, ఆయన బుక్స్ చదివేటప్పుడు ఆయన ఎంత కష్టపడ్డాడు ఈ దేశానికి. వాళ్ళ అక్క ఈ గాజులు కూడా కొదవ పెట్టి చదివించి అతన్ని ఈ దేశానికి అందించి, లేకపోతే మనకి ఈ దేశానికి ఒక ఉత్తమమైన రాష్ట్రపతిని మనం చూసేవాళ్ళం కాదు. 48 యూనివర్సిటీ నుంచి డాక్టరేట్లు, భారతరత్న, ఏ స్వార్థం లేని వ్యక్తి. చివరి చనిపోయేటప్పుడు కూడా నవ్వుతా చనిపోయాడు షిల్లాంగ్లో ఐఐఎం ప్రసంగంలో. అటువంటి గొప్ప వ్యక్తి ఉన్న దేశంలో మనం పుట్టాం. అదే సమయంలో మీరు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ నుంచి వచ్చారు. ఆ మారుమూల గ్రామం నుంచి. ఎవరు మీకు గాడ్ ఫాదర్ లేరు, ఎవరు ముందుకు తీసుకెళ్ళరు. కానీ తండ్రి, మీరు అన్నారు చూసారా, వాళ్ళ బిడ్డలను ఎట్లయితే షావుకారు పెంచుతున్నాడో అలానే నా బిడ్డలు చదివించాలని నలుగురు సంతానం. మీరు చెప్పినప్పుడు మీ అన్నయ్య గారు ప్రొఫెసర్గా స్థిరపడ్డారు, పిహెచ్డీ చేసి, తర్వాత అక్కలిద్దరు, తర్వాత 4వ సంతానం మీరు. మీలో ఆ కసిరాటానికి కారణం ఏంటి? ఒకటి, నేను చెప్పిన విధంగా చదువు అయితే మాత్రం ఖచ్చితంగా అమ్మా నాన్న పడ్డ కష్టమేను. దాని తర్వాత మేము కూడా బాగా చదవాలనేది ఒక మైండ్లో బాగా నాటుకుపోయింది. అన్నయ్య కూడా బాగా ఇప్పుడు మా ఊరి నుంచి ఫస్ట్ ఇంజనీరింగ్ చేయాలని ఆయనకు తపన లేదన్నమాట. ఐఎమ్ ది ఫస్ట్ ఇంజనీర్ ఫ్రమ్ అవర్ విలేజ్. సో మీరు అన్నట్టు అబ్దుల్ కలాం గారు ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. ఈ తరం కాదు, ఏ తరానికి కూడాను ఆయన గ్రేట్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. మీరు చెప్పిన విధంగాను అతి పేద కుటుంబం నుంచి మిసైల్ మ్యాన్గా ఎదిగి భారత ఉత్తమ రాష్ట్రపతిగా ఎదిగిన అబ్దుల్ కలాం గారు ప్రతి జీవి కూడాను, ప్రతి మనిషికి కూడాను ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి. ఎడ్యుకేషన్లో బాగా రాణించాము. దాని తర్వాత సంథింగ్ వీ హ్యావ్ టు డూ. జాబ్ కాదు, జాబ్ తర్వాత సంథింగ్ వీ హ్యావ్ టు డూ. నేను ఇంజనీరింగ్లో చదువుకునేటప్పుడు ఒక మాట విన్నానండి, ధీరూభాయ్ అంబానీ గారు చెప్పారు, పేదవాళ్ళుగా పుట్టడం మీ తప్పు కాదు, బట్ పేదవాడిగానే మరణించడం అనేది ఖచ్చితంగా మీ అసమర్థత. మీ అసమర్థత ఉంటుంది. అది సంథింగ్ హిట్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ మై మైండ్. బ్రెయిన్లో ఫిక్స్ చేసి అసలు అసమర్థత ఎందుకు రావాలి మనకు? వై కాంట్ యూ డూ యువర్ జాబ్ ఫుల్లెస్ట్ ఆఫ్ యువర్ కేపబిలిటీ, ఫుల్లెస్ట్ ఆఫ్ యువర్ కెపాసిటీ చేస్తే సాధించలేనిది ఏంటి అనుకునేవాడిని నేను. ఆ రోజుల్లో అంతగా బుక్స్ చదవటం అంతగా అలవాటు కాకపోయినా కానీ అప్పుడప్పుడు కొన్ని బుక్స్ చదవటం, కొన్ని ఆర్టికల్స్ చదవటం అవి చేస్తూ ఉండండి. దాంతో ఆ స్ఫూర్తితో సంథింగ్ వీ హ్యావ్ టు డూ అని చేసి జాబ్ చేసినప్పుడు కూడాను మంచి పేరు తెచ్చుకుని, దాని తర్వాత ఈ బిజినెస్లో కూడాను ఏదైనా కానీ ఫండమెంటల్గా కష్టపడాలి, చేసేది వెరీ సిన్సియర్గా పనిచేయాలి, చాలా సిన్సియర్గా చేయాలి. దానికి తోడు మీ యొక్క డొమైన్ నాలెడ్జ్ కూడా అవసరం ఉంటుంది. ఏ పని చేసినా కూడా డొమైన్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం ఉంటుంది. ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటే కనుక మనిషి సాధించలేనిది ఏది ఉండదు. మీరన్నట్టు ఒక బెల్లీలో ఫైర్ ఉండాలి, ఒక కసి ఉండాలి, ఏదో సాధిద్దామని అనేది ఒకటి ఉండాలి. అంటే ఈ భూమిలోకి వచ్చిన మన ఈ ఉన్న కొద్ది టైంలోనే ఏదో ఒకటి చేసి పోవాలి మనం. సంథింగ్ వీ హ్యావ్ టు డూ అండ్ లీవ్. అంతే. అంటే పుట్టుక మరణం ఆ రెండింటి మధ్యలో ఏం సాధించామనేది ఉండాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని చూడండి, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ టు మీ. ఏమీ లేకుండా వచ్చి ఆ ఫైర్తో, ఆ కసితో ఇప్పుడు ఈ రోజున చిరంజీవి అని అంటే ఒక చిరంజీవి గారి స్ఫూర్తిగా తీసుకుంటారా? ఎస్, పర్సనల్గా నాన్నగారు, ప్రొఫెషనల్గా చిరంజీవి గారు, అబ్దుల్ కలాం, ఫస్ట్ అబ్దుల్ కలాం గారు, దాని చిరంజీవి గారు, వీళ్ళు స్ఫూర్తిగా ఉంటారండి. చిరంజీవి గారిలో ఏ సినిమా మీకు నచ్చింది? అన్ని సినిమాలు నచ్చుతాయి. అంటే ముఖ్యంగా నేను కూడా చిన్నప్పటి నుంచి చూసి పెరిగాను కదా. స్వయం కృషి కష్టపడి చెప్పులు కుట్టి ఎదిగిన వ్యక్తి, స్వయం కృషి. అప్పటి నుంచి నాకు ఆయన సినిమాలు చూడటం తెలుసు. డెఫినెట్గా అండి. రాఘవేంద్ర గారు మామూలు విషయం కాదు. ఒక వ్యక్తి ఎదగాలంటే ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు, ఇవన్నీ 4 ఉంటేనే మనం సక్సెస్ అయ్యేది. మీరు అన్నట్టు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో మీ
మీ ప్రాంతం నుంచి ఫస్ట్ పర్సన్గా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చారు. నేను కూడా అదే నాగార్జున యూనివర్సిటీ నుంచి మాస్టర్లా చదువుకుని వచ్చాను. చదువు విలువ తెలుసు, డబ్బు విలువ కూడా తెలుసు. మన తల్లిదండ్రులు మనకు మంచి జీవితం ఇవ్వాలని ఎంతో సాక్రిఫై చేస్తారు. పిచ్చి గారు ఆ రోజు సాక్రిఫై చేయబట్టి ఈరోజు ఆయన మీ యొక్క అమ్మగారు మిమ్మల్ని వదిలిపెట్టి తొందరగా వెళ్ళిపోయినా స్వర్గస్థురాలైన నాన్నగారు పిచ్చి గారు 97 సంవత్సరాల్లో ప్రతి అనుగుణమున మీ ఎదుగుదల చూస్తూనే ఉన్నారు. దానికి ఎలా ఫీల్ అవుతారు మీరు? చాలా సంతోషంగా ఫీల్ అవుతా అండి. నన్ను ఈ రోజున ఇంత అంటే నేను చెప్పుకోవటం కాదు కానీ ఈ రోజు కూడా నేను ఆల్మోస్ట్ 16 నుంచి 17 గంటలు పనిచేస్తాను. సూపర్. ఇంతగా పనిచేస్తున్నాను, అలసిపోకుండా ఇంతగా రైట్ డెసిషన్ తీసుకుంటున్నాను, ఇంతమంది నేను లీడ్ చేయగలుగుతున్నానంటే నాన్నగారు అక్కడ ఆయన రూమ్లో కూర్చుని చూడటం, ఆయన ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉండటంతో మేము ఇంకా ముందుకి వెళ్ళగలుగుతున్నామండి. ప్లస్ రెండోది ఆయన కూడా 97 ఏళ్ళలో కూడా గట్టిగా చాలా సంకల్పంగా ఆయన ఆ లైఫ్ని లీడ్ చేయటం అని అంటే ఎవ్రీడే మా సక్సెస్ చూసి ఆయనకి ఇంకా ఆయుష్ పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అటువంటి గొప్ప వ్యక్తులు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి తప్పకుండా. ఎందుకంటే మీరు కూడా మా అమ్మ నాన్న నా కోసం కష్టపడ్డారు కదా, ఆ కష్టం మాటున్న వాళ్ళు కూడా సుఖపడాలి, నా ఎదుగుదల నా గ్రోత్ కూడా చూడాలి. నేను ఇప్పుడు ఈరోజు 15,000 మందికి జీవనోపాధి కల్పిస్తున్నట్టే మీరు చిన్నప్పుడు మీ నాన్న ఎప్పుడు తరచూ మీరు 1-2 సందర్భాల్లో నేను ఆర్టికల్ చదివాను, సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఉపాధి కల్పించమని చెప్పేవాడు ఆయన కోరిక. ఉపాధి ఒక ఫ్యామిలీకి ఒక ఉద్యోగం ఇవ్వటం అంటే ఆ ఫ్యామిలీ మీద ఆధారపడే వాళ్ళు కూడా లైవ్లీవుడ్ బాగుంటుంది కదా సార్ ఫ్యామిలీ, అంతే కదండి? తప్పకుండానండి. యాక్చువల్గా నాన్నగారు నేను జాబ్ చేసి జాబ్లో బాగా సెటిల్ అయినప్పుడు ఫస్ట్ డిస్కస్ చేసింది ఫ్యామిలీ మెంబర్స్తోను. చేసినప్పుడు నాన్నగారు అడిగాను, నీ ఇష్టం పర్లేదు, నువ్వు ఏది చేసినా కానీ మంచిగా రాణించాలి, బట్ ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఉండు అని చెప్పాడు. 100% ఆ మాట నిర్వర్తించారు. దాన్ని నేను ఒక చాలా పాజిటివ్ వేలో ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎవరైనా నన్ను అడిగితే కనుక వాట్ ఈస్ దట్ ఇన్స్పిరేషన్ యూ హ్యావ్ చేంజ్డ్ ఫ్రమ్ యువర్ జాబ్ ప్రొఫెషన్ టు యువర్ బిజినెస్ ప్రొఫెషన్ అంటే టు క్రియేట్ మోర్ అండ్ మోర్ ఎంప్లాయ్మెంట్. దట్ వాజ్ మై ఆన్సర్. 96 మీరు ఉద్యోగం పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం వెతుకులాట, జీవితం కోసం మనుగడ కోసం పోరాటం అన్నట్టు మీ అన్నగారి దగ్గరికి వెళ్ళారు విశాఖపట్నంలో. ఒక ఎగ్జామ్స్ పేపర్స్ రుద్దటానికి ఆయన ఖాళీగా ఉండకూడదు, నేను సంపాదించి ఏదో ఒకటి ఫ్యామిలీకి ఇవ్వాలనే ఉద్దేశంతో నెలకి 200 రూపాయలు, మీరు ఫస్ట్ మీ వేతనం నెలకి 200 రూపాయలు మాత్రమే. ఎలా ఆ రోజు ఆ సందర్భంలో? అంటే మీరు ఒక పల్లెటూరు వాతావరణంలో పెరిగితే కనుక పల్లెటూరులో రైతులు కానీ కూలీలు కానీ ఏ రోజు కూడా ఖాళీ కూర్చోరండి. ఇప్పుడు చాలా వరకు యువత చాలా టైం వేస్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. చదువు అయిపోయింది, జాబ్స్ లేవు అనేది ఊరికి చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. బట్ ఆ రోజుల్లో ఎస్పెషల్లీ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఏ రోజు కూడా ఖాళీగా కూర్చోరన్నమాట. ఒక ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ రావాలి, బట్ జాబ్ వచ్చారు ఆ రోజు గడవాలి కదా. ఆ రోజు గడవాలంటే ఏదో ఒక పని చేయాలి కదా. సిటీలో ఏం పని చేయగలం మనం? ఏ పని దొరికితే ఆ పని చేయగలం. సో నాకు ఆ ట్యూటోరియల్లో ఎగ్జామ్స్ కరెక్షన్ చేసే పేపర్స్ వర్క్ ఇచ్చారు. వాళ్ళు ఒక 200 రూపీస్ ఇచ్చారు. అది జస్ట్ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అన్నమాట. 3 months 4 months చేశాను. దాని తర్వాత జాబ్ వచ్చింది, జాబ్లో జాయిన్ అయ్యాను. ప్రతి ఒక్కరు ఈ దేశం నాకేమిచ్చిందనే భావన కాకుండా ఈ దేశానికి నేనేం చేశాను, మన తల్లిదండ్రుల కోరికను మనం నిర్వర్తించామని లేదా? మీరు 100% కంప్లీట్ మ్యాన్. తండ్రిని మీ యొక్క విజయాన్ని చూస్తూ ఉన్నాడు తండ్రి. అదే సమయంలో కైగా అణువిద్యుత్ కర్మాగారంలో ఎల్ఎన్టీలో మీరు ఆ రోజు జాబ్లో జాయిన్ అయ్యారు. 2,500 రూపాయలే నాకు తెలిసి, అంతేనంటారా? అంతే, కరెక్ట్. 2,500 రూపాయల్లో మీరు జీతంలో మీరు అప్పుడు చేరి అటవీ ప్రాంతం, ఎవరు కూడా ఇంకొకరు అయితే భయపడి బయటకు వచ్చేస్తారు. కానీ మీరు దాదాపు 2 సంవత్సరాలు చేశారండి. అవునండి. 2 yearsలో అది కూడా ఏంటంటే దాని గిడ్డంగికి సంబంధించిన ఆ యొక్క సిమెంట్ అవన్నీ కర్మాగారానికి సూపర్వైజర్గా ఉన్నారు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా టఫ్ జాబ్ అండి అసలు. అది చాలా టఫ్ జాబ్. బట్ యాక్చువల్గా అది కంపల్షన్. జాబ్ ఈజ్ ఆ రోజు జాబ్ చేయడం అనేది కంపల్షన్. 2,500 రూపీస్ అనేది వెరీ గ్రేట్ మనీ ఫర్ అవర్ ఫ్యామిలీ అన్నమాట. చాలా కంపల్షన్. ఎంత కష్టం ఉన్నా కూడాను ఆ కష్టాన్ని అసలు యాక్చువల్గా మనము వర్ణనాతీతం అని చెప్పొచ్చు. వర్ణనాతీతం అని చెప్పొచ్చు. నా పని ఏంటంటే రోజు సిమెంట్ లోడ్ చేసుకుని
గోడౌన్లోంచి సిమెంట్ లోడ్ చేసుకుని కన్స్ట్రక్షన్ సైట్కి తీసుకొచ్చి అక్కడ లాట్ చేయించడం. అవును. అలాగే స్టీల్ అంటే ఈ రెండు కూడా సిమెంట్ స్టీల్ ఫ్రీ ఇష్యూ మెటీరియల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ టు ఎల్ఎన్టీ అన్నమాట. ఎలాంటి నాకు ఎల్ఎన్టీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ మెటీరియల్ డ్రా చేసి ఈ సైట్కి తీసుకురావడం అన్నమాట. సిమెంట్ వేర్ హౌస్లోకి వెళ్ళి లోడ్ చేసి బయటకు వచ్చేసరికి కంప్లీట్ వాళ్ళంతా సిమెంట్తో బయటకు వచ్చేవాళ్ళం. అసలు విపరీతమైన వేడి అంత ప్రాబ్లంగా ఉండేది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అవును అవును. అలాగే స్టీల్ లిఫ్ట్ చేస్తుంటే అడవులు కదా, స్టీల్ లిఫ్ట్ చేస్తుంటే బ్లాక్ కోబ్రాస్ వచ్చాయి కింద నుంచి. బ్లాక్ కోబ్రాస్ అంటే ఒక రకంగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవించినట్టు. దట్స్ ఆల్ కాల్డ్ హార్డ్ వర్క్ అండి. మనకు తెలియకుండానే చేసేస్తాము. మన యొక్క సరౌండింగ్స్, మన యొక్క స్టేటస్, మన యొక్క జీవితం అది నేర్పుతుంది అన్నమాట. ఆ కష్టం నేర్పుతుంది. ఆ కష్టం అనేది అగైన్ నేను యూత్కి మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీరు లైఫ్లో మీ స్టడీస్ అప్పుడు కానీ, దాంతో ఫస్ట్ జాబ్ కానీ, ఆర్ ఫస్ట్ ఎంటర్ప్రినర్షిప్లో కానీ పడిన కష్టం ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వేస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడోసారి మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది అది. ఇప్పుడు హార్డ్ వర్క్ చాలా హార్డ్గా ఉందని దాన్ని మనం వదిలేసి వెళ్ళకూడదు. దాన్ని మీరు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేశారంటే మీకు లైఫ్లో ఎప్పుడో ఒకసారి మీకు ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. నాన్నగారి కష్టార్జితం, నాన్నగారి కష్టం, మేము కష్టపడి చదువుకోవటం, నా ఇనీషియల్ డేస్లో నేను పడిన కష్టం, టుడే ఐఎమ్ గెటింగ్ ఇట్ బ్యాక్. సూపర్. అదే విధంగా అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్లో నేనేంటి ప్రూవ్ చేసుకోవాలా, మంచి చదువుకున్నాను కదా అనే ఉద్దేశంతో ఆ ప్రయత్నంలో భాగంగా ఆసియన్ గ్రూప్లో మీరు ఉద్యోగం వచ్చింది. అనతి కాలంలోనే ఆ కంపెనీని టాప్ పొజిషన్లో తీసుకెళ్ళిపోయారు. 15 దేశాలకి వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం విస్తరించేటట్టుగా దానికి మొత్తం మానిటరింగ్ చేసే బాధ్యతకు కూడా వెళ్ళిపోయారు. ఏది ఒక ఉద్యోగి, ఒక సాధారణమైన ఉద్యోగి కాడి నుంచి ఆ కంపెనీకి CEO, ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మీకున్న డ్యూరేషన్ ఆఫ్ 12 సంవత్సరాలు మేబీ ఆల్మోస్ట్ చేశారండి. ఇక్కడ 14 సంవత్సరాలు చేశానండి. అగైన్ రెండే క్యారెక్టర్స్, వన్ హార్డ్ వర్క్, సెకండ్ సిన్సియారిటీ. సిన్సియర్ టువర్డ్స్ యువర్ వర్క్. ఈ రెండు ఉంటే కనుక ఏ కంపెనీ యాజమాన్యం అయినా, ఏ రంగం అయినా కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది. ఆ కంపెనీలో కూడా నేను అదే సేమ్ శాలరీకి 2500 3000 రూపీస్కి జాయిన్ అయ్యాను. సైట్ సూపర్వైజర్గా, దెన్ సైట్స్ ఇంజనీర్, దెన్ వర్టికల్ హెడ్, దెన్ CEO, దెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈ 14 ఏళ్ళు నా ప్రస్థానం అలా ఉండేది. ఈరోజు బొండాడా ఇంజనీరింగ్ లిమిటెడ్ కానీ, బొండాడా గ్రూప్స్ కానీ ఈరోజు ఈ స్థానంలో ఎదిగిన 7,500 కోట్లకి ఎదిగిన, ఆ రోజున మీరు ఆసియన్ గ్రూప్లో ఉన్న మీరు చేసిన 14 సంవత్సరాలు కూడా కంపెనీ గ్రోత్ను కూడా దాదాపు నాకు తెలిసి ఒక 1,200 కోట్లు 1,400 కోట్లకు తీసుకెళ్ళినట్టుగా. అవునండి. 65 లక్షలు ఫస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ నుంచి 1,400 కోట్ల వరకు తీసుకెళ్ళాము. అగైన్ సేమ్ ఫండమెంటల్ ఫౌండేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అన్నమాట. టవర్స్ ఒకటి ఫస్ట్ మీ సక్సెస్లో టెలికాం రంగం, టవర్స్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నిర్ణీత సమయానికంటే ముందే ఇచ్చేసేవాళ్ళు. దాని ద్వారానే ఆసియన్ కంపెనీ ఎక్కడికో వెళ్ళింది. అది గుర్తించారు అక్కడ కూడా సమాజంలో. ఆ తర్వాత మీరు ఉన్న పరిస్థితిని బట్టి మీరు ఏదైతే మీ గ్రామంలో కరెంట్ లేని పరిస్థితి వచ్చింది, మీరు ఆ సోలార్ని పెట్టుకున్నారు. సోలార్లో కూడా దేశంలో మీకంటూ ప్రూవ్ చేసుకున్నారు. స్టార్టింగ్ ఇదిలో మిగతా వాళ్ళందరూ కూడా మీరేది మీ బాట అంతా కూడా రాఘవేంద్ర గారు పూల బాట ఏం కాదు, అన్ని కష్టాలే. ఆ కష్టాల నుంచి ఇట్లా ఇన్నోవేటెడ్గా ఒకటి టెలికాం రంగం, 2 సోలార్. ఈ సోలార్ అనేది ఎందుకు అంటే ఈ రోజున మీ గ్రామం నుంచి, కరెంట్ లేని గ్రామం నుంచి ఈరోజు దేశానికి కరెంట్ అందించే స్థితిలో ఎదిగిన బొండాడ రాఘవేంద్రరావు గారు ఎందుకు ఈ సోలార్లో ఎందుకు ఎంటర్ అవ్వాలని అనిపించింది? ఫస్ట్ నేను ఈ టెలికాం రంగంలో రావటం ఇట్స్ నాట్ ప్లాన్ అండి, ఇట్స్ యాక్సిడెంటల్, అదృష్టం అది. ఎందుకంటే ఆ రోజు యాస్ట్రో అనే కంపెనీ ఆ టెలికాం రంగంలో ఉంది, నాకు ఆ జాబ్ వచ్చింది, అందులో ఎక్సెల్ అయ్యాము. సో నాకు బాగా ఫౌండేషన్ పడింది ఆ టెలికాం రంగంలో. కాబట్టి నేను బిజినెస్ స్టార్ట్ చేసినా కూడాను 2012లో రిజైన్ చేసి ఆ కంపెనీకి 2012లో ఈ కంపెనీ స్టార్ట్ చేసిన అగైన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ టెలికమ్యూనికేషన్స్ అన్నమాట. ఎందుకనంటే టెలికమ్యూనికేషన్ అనేది ఈ రోజున మీరు చూసుకుంటే, ఆ రోజుల్లో మనకు ఓన్లీ జస్ట్ వాయిస్ అనుకునేవాళ్ళం, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మాట్లాడుకునేదాన్ని. ఈ రోజున టెలికాం
ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ బిజినెస్ అన్నమాట. ప్రతి బిజినెస్ కూడా ఇంటర్లింక్ అయిన రంగం అది. అంతే, టెలికమ్యూనికేషన్ లేకపోతే డెవలప్మెంట్ అనేది లేదు ఈ రోజున. దానికి తోడు మన మోడీ గారు వచ్చిన తర్వాత డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఈ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టేసరికి టెలికామ్కి చాలా మంచి భూమి రావటం, దాంట్లో మేము ఉండటం, ఈ డిజిటల్ ఇండియా కాన్సెప్ట్లో ఇంకా నెక్స్ట్ 10 years దీనికి ఇంకా చాలా పనులు చేయాలి కాబట్టి ఈ రంగం ఇంకా బాగా అభివృద్ధి చెంది కాబట్టి దాంతో స్టార్ట్ చేసాము. కమింగ్ బ్యాక్ టు ది సోలార్ స్ట్రీట్ లైట్స్ ఊరికి ప్రొవైడ్ చేసాం. అది కూడా మళ్ళీ నాన్నగారి స్ఫూర్తి. అది ఇది పర్లేదు, మనం ఏదో సంపాదించి కావాలంటే అన్ని ఇచ్చారు మీరు. గ్రామం మొత్తం ఈ రోజు అసలు వెలుగులతో విరాజిల్లుతుంది. ఏదైనా కానీ కంపెనీ అది బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తుంటే అందులో మనము ఒక 2% CSR కింద మనం స్పెండ్ చేయాలన్నమాట. మేము బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచి జనరల్గా కంపెనీస్ మంచి ఎస్టాబ్లిష్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR కింద మీరు ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మీరు ఆ గ్రామానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామంది మూలాలు మర్చిపోతారు రాఘవేంద్ర గారు. కానీ మీరు ఎంజాయ్మెంట్ కంటే మీరు ప్రతి నెలలో కనీసం 2 సార్లు అయినా మీ గ్రామంకి వెళ్తారంట. మా దృష్టికి వచ్చిన అంశం వెళ్ళటం కావచ్చు, మీరు పుట్టిన నేలని ముద్దాడుతా ఆ గ్రామంలో ఏ సమస్యలు ఉంటాయి ఆ సమస్యల్ని వెనువెంటనే పరిష్కరించడంలో ముందుంటారనేది చాలామంది చెప్తుంటారు. అది ఆ ఫీలింగు నిజంగా అంటే పుట్టిన నేలకు మనం ఏదో చేయాలి. చదువుకోలేని పిల్లలు కూడా ఏటా దాదాపు 200 నుంచి 300 మందిని చదివిస్తున్నారు. అది మామూలు విషయం కాదు. నేను ఎందుకంటే చదువు విలువ తల్లిదండ్రులు నేర్పారు కాబట్టి అన్నీ ఇది చేసుకోవచ్చు, కానీ చదువు మాత్రం దొంగిలించలేదు, నెగ్లెక్ట్ చేయకూడదు, దొంగిలించలేరు. కాబట్టి ఆ చదువుని మీరు పడిన ఇబ్బందుల్ని చూసుకొని మీ గ్రామంలో కాకుండా చుట్టుపక్కల గ్రామాలు అంటే ఇక్కడ మీ దగ్గర మీ దృష్టికి వచ్చిన ఎవరినైనా కానీ కాదనకుండా చేస్తున్నారు. ఒక ట్రస్ట్ కూడా లేదు. బొండాడ గ్రూప్ నుంచి, బొండాడ ఫ్యామిలీ నుంచే ఒకవైపు కంపెనీ బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ సోషల్ రెస్పాన్స్ కార్పొరేట్ CSR చేస్తున్నారు, అది కాదనలేదు. దాంతోపాటు మీరు వ్యక్తిగతంగా మీ ఫ్యామిలీ అంతా నాన్నగారి స్ఫూర్తి కూడా కొన్ని కోట్ల రూపాయలు సహాయం చేస్తున్నారు. అది చెప్పాను కదండి. ఏ కంపెనీ అయినా కూడా అనండి ఒక స్టార్ట్ అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పటి నుంచి CSR స్టార్ట్ చేస్తారన్నమాట. బాగా ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తే చేస్తారన్నమాట. మా వరకు అయితే మాత్రం ఫస్ట్ ఇయర్ నుంచే ఇంత ₹1,00,000 CSR కింద వచ్చినా కూడా ₹1,00,000 కూడా స్పెండ్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఎనీ కంపెనీ యాజ్ ఎ స్టాట్యుటరీ రూల్ 2% ఆఫ్ ఇట్స్ ప్రాఫిట్ నీడ్స్ టు బి స్పెండ్ ఆన్ CSR. ఆ CSR కూడాను ఎక్కడైతే మీ యొక్క ఆపరేషన్స్ నడుస్తున్నాయో, ఎక్కడైతే మీ బిజినెస్ నడుస్తుందో, ఆర్ ఎక్కడైతే ఏ ప్రాంతాల నుంచి అయితే మీరు వచ్చారో వాటికి మీరు CSR స్పెండ్ చేయాలన్నమాట. దాంతోనే ఫస్ట్ CSR ఫండ్స్ యూటిలైజ్ చేయడానికి ఎలా చేద్దాం అనేది మేము ఒక కమిటీ చేసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేసాం అన్నమాట. చేస్తే నా మైండ్కి వచ్చింది ఏంటంటే, మనం చిన్నప్పుడు ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా లిమిటేషన్స్ ఉన్నాయో దాని మీద ఒకటి ఫోకస్ చేద్దాం. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్, వెరీ బేసిక్ కమ్యూనిటీస్, స్కూల్స్ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాలు, వీటి మీద ఒకటి చేద్దాము అనే దాని మీద డిస్కస్ చేసుకున్నాము. దాంతో ఫస్ట్ స్పెంట్ ఏ విధంగా చేయాలని అనుకున్నప్పుడు మా నాన్నగారిని అడిగాను, ఊరికి ఏం చేయొచ్చు అనేది. అడిగితే, చూస్తున్నావు కదా నువ్వు, మనం నైట్ వచ్చినప్పుడు ఏమీ కనపట్లేదు కదా ఊర్లోనూ, ఏదన్నా దానికి ఏమన్నా చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు అప్పుడు యాక్చువల్గా దట్ ఈస్ ది టైమ్ సోలార్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అన్నమాట. 2010 అప్పుడే 2010, 11, 12లో సోలార్ అనేది ఒక బూమ్, ఒక కాన్సెప్ట్ వచ్చింది ఇండియాలోను. సోలార్ స్ట్రీట్ లైట్స్ పెడితే ఎలా ఉంటుంది అనుకుంటే చాలా మంచి ప్రోగ్రామ్ అని చెప్పేసి మొత్తం ఊళ్ళో 7 హ్యామ్లెట్స్ ఉంటే ఆల్ హ్యామ్లెట్స్ వీ హ్యావ్ కవర్డ్ విత్ సోలార్ స్ట్రీట్ లైట్స్. సో ఏ కంపెనీ అయినా కూడా ఎదగాలంటే ఒక రంగం మీద ఉంటే అది ఎదగదు అన్నమాట. మల్టిపుల్ మాకు డైవర్సిఫై అవుతూ ఉండాలి. టెలికాం నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్లోకి వచ్చాము. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్లో అది కూడాను చెట్ల సంరక్షణ అంటే వుడ్ కాకుండా వుడ్కి ఆల్టర్నేటివ్గా మనం ఏం చేయొచ్చు అనేది ఆలోచించి ఇన్నోవేటెడ్గా AAC బ్లాక్స్, లైట్ వెయిట్ బ్రిక్స్, ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి AAC బ్లాక్స్ అంటే లైట్ వెయిట్ బ్రిక్స్ తయారు చేయటం. దానికి గ్రీన్ కౌన్సిల్ ఇండియా ఆఫ్ సర్టిఫికేట్ ఉందండి. ఎందుకంటే మేము ఇండస్ట్రియల్ వేస్ట్ని తీసుకొచ్చి మేము ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము.
ఏఏసి బ్లాక్స్ తయారు చేయటం, జగ్గేపేటలో ప్లాంట్ పెట్టామన్నమాట అది. అలాగే యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయటం. యూపీవీసీ అంటే అన్ప్లాస్టిసైజ్డ్ పాలివినైల్ క్లోరైడ్, ఇది కూడా గ్రీన్ ప్రోడక్ట్ అన్నమాట. అంటే జనరల్గా మనకు కిటికీలు తలుపులు అంటే వుడ్తో చేసేవాళ్ళు, వుడ్ అంటే చెట్లు నరకాలి. దానికి ఆల్టర్నేటివ్గా యూపీవీసీ విండోస్ డోర్స్, దానికి ఉండే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి కాబట్టి అది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. దాని తర్వాత ఓకే ఇవన్నీ ఉన్నాయి, దాని తర్వాత ఇంకేం చేయాలి అనేది ఆలోచిస్తే నెక్స్ట్ వచ్చేస్తే రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీ అని అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ కన్జంప్షన్ బాగా తగ్గించి, కార్బన్ ఎమిషన్స్ని బాగా తగ్గించి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయటం. ప్రపంచం అంతా రెన్యూబుల్ ఎనర్జీ కింద చూస్తుంది. ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల్లో కూడా దీని గురించే చర్చ జరుగుతుంది. ఎందుకంటే 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, రాజకీయ అనుభవం, అదేవిధంగా 14.5 సంవత్సరాలు సీఎంగా చేసిన ఆ వ్యక్తి ఇప్పుడు ఈ రోజున హైదరాబాద్ సైబర్ సిటీ నిర్మించింది కూడా ఆయనే. ఈ రోజున ఐటీ తీసుకొచ్చింది అతను. ఆయన నోటి నుంచి తరచూ కూడా రెన్యూబుల్ ఎనర్జీ అంటున్నాడు. అటువంటి రాఘవేంద్రరావు గారు ఒక దశాబ్దం క్రితమే ఈ రంగం పేరు మీరు దృష్టి పెట్టారు. ఎలా పెట్టగలిగారండి? అంటే తెలుసండి, మీరు బిజినెస్లో ఉంటే యూనిట్ హ్యావ్ యువర్ ఫోర్కాస్ట్. ఫర్దర్గా నెక్స్ట్ 10 years, దాని తర్వాత నెక్స్ట్ 10 years ఏది మనకు ఎక్కువ బిజినెస్ వస్తుందో, అంటే ఏ రంగం బాగా అభివృద్ధి చెందుతుందో, ఏ రంగంలో బాగా మీకు సిఏజిఆర్ గ్రోత్ ఎక్కువ ఉంటుందో అనేది మనము బిజినెస్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. అది ఒకటి, మీకు దాని మీద ఒక కమాండ్ ఉండాలి, ఒక నాలెడ్జ్ ఉండాలి, దాని యొక్క గ్రోత్ని మీరు ముందే పసిగట్టగలగాలన్నమాట. ఎందుకంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీ అనేది చాలా మంది తెలియదు. ఎందుకంటే లోకేష్ గారు అమెరికా వెళ్ళిన తర్వాత టెస్లా ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్ రంగం కావచ్చు, ఈ రెన్యూబుల్ ఎనర్జీలో ప్రపంచంలోని 2nd ప్లేస్లో ఉంది టెస్లా. మా ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు రెన్యూబుల్ ఎనర్జీ మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఎందుకంటే కియా అనంతపురం పరిసర ప్రాంతాలు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారని మాట్లాడినప్పుడు ఏంటి ఇదని చెప్పి చాలామందికి అర్థం కాల. దాన్ని సుమన్ టీవీ ప్రేక్షకులకి కంప్లీట్గా అంటే వాట్ ఈజ్ రెన్యూబుల్ ఎనర్జీ, దీని యొక్క ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? రెన్యూవబుల్ ఎనర్జీ నేను చెప్పిన విధంగానే ఫాసిల్ ఫ్యూయల్స్ని బాగా తగ్గించడం. ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే డీజిల్, పెట్రోల్, భూమిలో నుంచి వచ్చాయి. భూమిలో నుంచి వచ్చిన ఫ్యూయల్స్ని అన్నిటిని తగ్గించడం. మనం రెన్యూవబుల్ అంటే గాలితోనూ, సూర్యుడితోనూ, సూర్యరశ్మితోనూ, వాటర్తోనూ మనం ఎనర్జీ, విద్యుత్తుని తయారు చేసుకోగలగటం. సన్ నుంచి వచ్చేది సోలార్, విండ్ నుంచి వచ్చేది విండ్ పవర్, నీటి నుంచి, వాటర్ నుంచి వచ్చేది హైడ్రో పవర్. అలాగే హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్, అది న్యూ టెక్నాలజీ, ఇంకా ఎమర్జింగ్ టెక్నాలజీ అన్నమాట. ఇవన్నీ కూడాను ఇప్పుడు న్యూ కాన్సెప్ట్స్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. మేము గత 10 సంవత్సరాల నుంచి దీని మీద స్టడీ చేస్తున్నాం. బట్ మేము రెన్యూవబుల్ ఎనర్జీలోకి 2017లో వచ్చాము. ఇప్పటి వరకు 500 మెగావాట్, 600 మెగావాట్, 500 కాదు 600 మెగావాట్ కమిషన్ చేశాము. ఆల్మోస్ట్ 2 గిగావాట్, 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్ అన్నమాట. 2 గిగావాట్ ఆర్డర్ మా చేతిలో ఉందన్నమాట. అంటే ఎక్కడ ఇదంతా జరుగుతుంది? ఇదంతా కూడా పాన్ ఇండియా ఆపరేషన్స్ ఉన్నాయి. ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటాయండి. 2 గిగావాట్ ఆర్డర్ బుక్ మా చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్స్ ని కన్స్ట్రక్షన్ చేసే ప్లాంట్ మన దగ్గర ఉంది. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా ఫోకస్ చేస్తున్నారు. ఆయనకు ఒక విజన్ ఉంది. కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆయన ఒక విజన్ డాక్యుమెంటు, అలాగే ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని రీసెంట్గా చేశారు. దానికి అనుగుణంగానే మేము ఒక ప్రపోజల్ కూడా సబ్మిట్ చేసాం అన్నమాట. ఏపీ గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ కూడా సబ్మిట్ చేశాము. దిస్ ఈజ్ వాట్ వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఏపీ. మేము మా యొక్క స్ట్రాటజిక్ కంపెనీ ఒక గుజరాత్లో ఒకటి ఉంటుంది, కేపీ గ్రూప్, ఇద్దరం కలిసి ఒక 10,000 crores వరకు మేము ఇన్వెస్ట్ చేస్తాం ఏపీలో అని ఒక ప్రపోజల్ కూడా పంపించాము. ఆ ప్రపోజల్ అండర్ డిస్కషన్ అండి. డెఫినెట్గా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాబట్టి, ఈ కాన్సెప్ట్లోనే ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు. అవును. రెండోది, ఇది ఇప్పుడు ఒకటి ప్రపంచం అంతా మనం వింటానే ఉన్నాము, పొల్యూట్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్, సో మెనీ. ఢిల్లీ చూస్తే ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో మన దేశ రాజధాని ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఏంటి ఇదంటే దాన్ని ఎవరు ఇప్పుడు 2nd క్యాపిటల్ హైదరాబాద్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ పొల్యూషన్ మీరు అన్నట్టు రోజు రోజుకి పెరిగిపోతుంది. కాబట్టి మీరు అన్నట్టు ఈ కర్బన, ఈ దీనికి సంబంధించిన ఇది తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి దీంట్లో అధునాతనమైన మీరు అన్నట్టు రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, మిగతా సోలార్ కావచ్చు, దాని మీద పూర్తిగా దృష్టి పెట్టాలి. అదే సమయంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి.
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ అ డిఫరెంట్ టాపిక్. ఇది జస్ట్ ఎనర్జీ ప్రొడక్షన్ అన్నమాట. సో మనం ఇప్పుడు చూసుకుంటే కనుక మీరు వినే ఉంటారు, నెట్ జీరో టార్గెట్స్ ఉన్నాయి ఇండియాకి 2030కి ఒక టార్గెట్ ఉందో. ఎందుకంటే ఇది గ్లోబల్గా కూడా కమిట్ చేసాం అన్నమాట. ఇండియా ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్స్ నెట్ జీరో అని అంటే ఏదైతే ఇప్పుడు కంట్రీలో మన యొక్క బొగ్గుతో కానీ అంటే కోల్ బేస్డ్ కానీ ఆర్ డీజిల్ బేస్డ్ కానీ ఆర్ గ్యాస్ బేస్డ్ కానీ ఏదైతే ప్లాంట్స్ కానీ ఏదైతే వాహనాలు కానీ ఈ ఫాసిల్ ఫ్యూయల్తో నడుస్తున్నాయో అవన్నీ కూడాను గ్రీన్ ఫ్యూయల్స్తో నడవాలనేది, గ్రీన్ ఫ్యూయల్స్ ఈక్వలెంట్ గ్రీన్ ఫ్యూయల్స్ ప్రొడ్యూస్ చేయాలి. అది 2070కి అది అవుతుంది అనమాట. 2070 నెట్ జీరో అంటారు దాన్ని. నెట్ జీరో టార్గెట్స్ ఉన్నాయి. మీరు చూసుకోండి ఇప్పుడు ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో ఎంతవరకు మనకు ఫోర్కాస్ట్ ఉందో, ఎంతవరకు ప్రొజెక్షన్స్ ఉన్నాయి అనేది. 2030కి బిగ్గెస్ట్ టార్గెట్స్ ఉన్నాయి. 500 గిగావాట్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఆ ప్రాసెస్లో మేమున్నాం. వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి దేర్ ఇన్ దిస్ రైట్ డైరెక్షన్, రైట్ ప్రాసెస్. తెలుగు వారిగా అందరూ గర్వపడాల్సిన విషయం దానికి. ఇంకొకరు లేరండి దీంట్లో? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. దాంట్లో మేము కూడా చాలా లీడ్ పొజిషన్లో ఉన్నాం అన్నమాట. 2011-12 ఆసియన్ గ్రూప్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మీరు కొంత సంపాదించిన డబ్బులో ₹1 కోటి బొండాడా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ని స్థాపించారు. ఆ తర్వాత అనతికాలంలో 6 నెలల్లోనే 7 కోట్లకు వెళ్ళిపోయారు ఆ కంపెనీ. తర్వాత కట్ చేస్తే మీకు అన్నీ కలిసి వచ్చినాయి. మీకు బాగా గ్రోత్ వచ్చింది ఎక్కడంటే బిఎస్ఎన్ఎల్, భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్, అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్. బిఎస్ఎన్ఎల్ టవర్స్కి ₹1500 కోట్ల మీకు ఆర్డర్ వచ్చింది. అక్కడి నుంచి మీ దశ తిరిగిందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? టెలికాం రంగంలో మేము అందరూ ప్రైమ్ ఆపరేటర్స్, రిలయన్స్ జియో కానీ, ఎయిర్టెల్ కానీ, వడాఫోన్ కానీ, ఈవెన్ బిఎస్ఎన్ఎల్తో వీళ్ళందరితో పనిచేస్తున్నాము. సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్, ఈ క్రెడెన్షియల్స్తో మేము బిఎస్ఎన్ఎల్ 4G సాచురేషన్ అనేది ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి. 4G సాచురేషన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ ఐడెంటిఫైడ్ అరౌండ్ 26,000 విలేజెస్, ఎక్కడ ఏ కవరేజ్ లేని, ఏ ఆపరేటర్ కవరేజ్ లేని యొక్క విలేజెస్ని ఐడెంటిఫై చేసి, హ్యామ్లెట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కవరేజ్ ఇచ్చే ప్రోగ్రామ్ పెట్టిందన్నమాట. అంటే వాళ్ళకి సిగ్నల్ వ్యవస్థ ఉండదు 26,000 గ్రామాలకి. ఇప్పుడు ఇస్తున్నాము, ఎందుకంటే ప్రాజెక్ట్ మొన్నే వచ్చింది కాబట్టి మాకు ఇప్పుడు ఇస్తున్నాము. అప్పటి వరకు కూడాను దోస్ విలేజెస్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ది నెట్వర్క్, మెయిన్ నెట్వర్క్స్ అన్నమాట. అంటే కోవిడ్లో చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళకు కోవిడ్ ఆన్లైన్ క్లాసెస్కి ఇబ్బంది పడ్డారు, మెడిసిన్ పంపించాలంటే ఇబ్బంది పడ్డారు, కమ్యూనికేషన్ వెళ్ళాలంటే ఇబ్బంది పడ్డారు. సో అలాంటి విలేజెస్ని ఐడెంటిఫై చేసి దీన్ని 4G సాచురేషన్ ప్రాజెక్ట్లో పెట్టింది. అందులో మేము పార్టిసిపేట్ చేసాము. అంతకుముందు 10 years 12 years చేసిన ఎక్స్పీరియన్స్ అంతా దానికి పనికొచ్చి అది మాకు క్లస్టర్ 6 అంటే సౌత్ ఇండియా మొత్తం మాకు రావటం, దాంతో మేము చేయటం. ఎస్, మీరు అన్నట్టు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఆర్డర్ ఇన్ అవర్ కంపెనీ బుక్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ అనమాట. ఆర్డర్తోనే మేము పబ్లిక్ ఇష్యూకి వెళ్ళటం, దాని తర్వాత ఈ పరిణామాలన్నీ మీరు చూసే పరిణామం. డెఫినెట్గా. ఆ తర్వాత మీరు 2023 కరోనా టైంలో అంతా ప్రపంచం అంతా వ్యాపారాలు లేని సమయంలో, భయంతో బతుకుతున్న సమయంలో మీరు అసలుకి ఎవరు ఊహించలా ఒక తెలుగు వ్యక్తి పెట్టిన కంపెనీ బొండాడా అంటే అప్పుడు దాకా తెలియదు. ఇంటి పేరుని మీరు ఒక బ్రాండ్గా చేసేసుకున్నారు, BRR, బొండారు రాఘవేంద్రరావు. ఆ గ్రూప్ని పబ్లిక్ ఇదిలోకి వెళ్ళినప్పుడు, పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినప్పుడు మీరు అసలు ఊహించలా 112 రెట్లు ఎక్కువగా ఇదైంది, సబ్స్క్రైబ్ అయింది. అనతికాలంలోనే మీ కంపెనీ ఈ రోజున 7,500 కోట్లకి వెళ్ళిందంటే, ప్రజలు మనల్ని పొందుతుంటే ఎంత నమ్మకం మీ మీద పెట్టుకున్నారు, ఏమంటారు? అప్పుడు ఏ విధంగా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఉంటుందండి, చాలా సంతోషంగా ఉంటుంది. ఎవరికైనా కానీ సక్సెస్ అనేది చాలా కిక్గా ఉంటుంది. బట్ ఆ కిక్ నెత్తి మీదకి ఎక్కించుకోకూడదు. అంతే. సో యూ నీడ్ టు నో దట్ యాక్చువల్లీ వాట్ ఈస్ యువర్ పాత్. నీ మార్గం ఏంటనే దాంట్లోనే ఉండాలి నువ్వు. కిక్ అనేది, సక్సెస్ అనేది వస్తుంటుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. మీరు అన్నట్టు మేము 2003లో ఈ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చినప్పుడు దానికి ఫండ్స్ చూసుకోవాలన్నమాట. హౌ టు ఎగ్జిక్యూట్ అనేది ఫండ్స్ చూసుకోవాలి, సమీకరించుకోవాలి. సో దానికి వన్ వే ఈజ్ బ్యాంక్ లోన్ తీసుకోవటం, రెండోది పబ్లిక్ వెళ్ళి ఫండ్ రైజ్ చేయడం అన్నమాట. జస్ట్ అనుకున్న 4 నెలల్లోనే పబ్లిక్ వెళ్ళిపోయాము. ఆ 4 నెలలు
జనరల్గా పబ్లిక్ ఐపీఓకి వెళ్ళాలంటే కంపెనీకి సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఎందుకంటే ప్రిపరేషన్ అన్నీ చేసుకోవాలి. మేము అనుకున్న తర్వాత మాకు ఆర్డర్ మార్చిలో వచ్చింది, ఏప్రిల్ అనుకున్నాము, ఆగస్టులో పబ్లిక్లోకి వెళ్ళిపోయాము. ఇంత తక్కువ టైంలో మేము పబ్లిక్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే అగైన్ అవర్ ఫండమెంటల్స్ అన్నమాట. కంపెనీ యొక్క ఫండమెంటల్స్, ప్రమోటర్ యొక్క క్వాలిటీస్ అండ్ ప్రిన్సిపల్స్, అండ్ ఈ కంపెనీకి ఉన్న గ్రోత్ పొటెన్షియల్స్, అసలు ఈ కంపెనీ ఈ సెగ్మెంట్స్లో ఉంది కాబట్టి అసలు ఈ కంపెనీకి గ్రోత్ ఉందా లేదా, ఈ 3 కూడా ఇన్వెస్టర్స్ చూస్తారన్నమాట. ఈ 3 కూడా బాగున్నాయి కాబట్టి కంప్లీట్ జీరో నాన్ కంప్లైన్సెస్. అందుకని మొన్న ఈ మధ్య ముంబై స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ప్రెస్టీజియస్ అవార్డు ఒకటి వచ్చింది. అవునండి. ఈ క్వాలిటీస్ ఉండటంతో మేము ఇమీడియట్గా ఐపీఓకి వెళ్ళగలిగాము. మీరు అన్నట్టు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు 112 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుందని. బట్ ఆ టైంలో యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ మీద చాలా నెగిటివ్ ఒపీనియన్ ఉంది ముంబై మార్కెట్లో. అవునండి, నిజమే. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్ విరాజిల్లుతుంది. అది ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా హైదరాబాద్ సహసిద్ధంగా డెవలప్. డెక్కన్ ప్లాట్లో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఐటీ కంపెనీస్ ఉన్నాయి, డిఫెన్స్ మెకానిజం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు కానీ ఎటు రావు. సాయంత్రానికి వాతావరణం చాలా పడుద్ది. 3,000 రూపాయలు ఉద్యోగం సాధించిన కాడి నుంచి 3 లక్షలు సంపాదించిన కూడా హ్యాపీగా బతకవచ్చు. ఎంటర్టైన్మెంట్కి అవకాశం ఉంది, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది. ఇన్ని ఉన్న హైదరాబాద్ 2030 నాటికి ప్రపంచంలోనే ఫస్ట్ అంటే అత్యంత అద్భుతమైన నగరంగా రూపాంతరం చెందబోతుంది. ఎందుకంటే 2వ విడత రాష్ట్రపతి గారికి కూడా సికింద్రాబాద్లో ఉంటుంది. ఫ్యూచర్లో సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా హైదరాబాద్ అవకాశం ఉందని చాలామంది మేధావులు చెప్తున్నారు. అటువంటి హైదరాబాద్లో మీరన్నట్టు ఆ సమయంలో సత్యం కుంభకోణం, సత్యం కంప్యూటర్స్ 7,500 కోట్ల స్కామ్. ఆ తర్వాత నుంచి ప్రజల్లో కంపెనీల మీద నమ్మకం కోల్పోయారు. చాలా కంపెనీలు వచ్చినాయి కానీ ఎవరు కూడా ముందుకెళ్ళలేకపోతున్నారు. తర్వాత వాన్పిక్ ల్యాండ్స్ అని, నిమ్మగడ్డ, ఇట రకరకాల అన్నీ కూడా మనం చూసిన ఆ సమయంలో ఒక తెలుగు వ్యక్తిగా, ఒక తెలుగు బిడ్డగా, దేశం గర్వించదగ్గ తెలుగు బిడ్డగా, బొండాడ గ్రూప్ అధినేతగా మీరు ఒక రకంగా డేర్ చేసే దీంట్లో వెళ్ళారా, లేకపోతే ధైర్యంతో వెళ్ళారా, లేకపోతే ప్రజలు ఆశీర్వదిస్తారని ఉద్దేశం? అంటే మా మీద మాకు నమ్మకం ఉందండి. అది మా మీద మాకు నమ్మకం చాలా మా మీద మాకు నమ్మకం ఉందో. అండ్ వీ నో దట్ యాక్చువల్లీ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ నెక్స్ట్ 3 years, నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years ప్లాన్ కూడా మా దగ్గర ఉందన్నమాట. సో మీరు ఎంత సింపుల్గా మీరు ఇన్వెస్టర్స్ని కన్విన్స్ చేస్తే అంత సింపుల్గా వాళ్ళకి అర్థం అవుతుంది. మీరు ఏదో అద్భుతాలు చూపించాల్సిన పని లేదన్నమాట. ఫండమెంటల్స్ రైట్గా ఉన్నాయి, సిన్సియారిటీ ఉంది, యూ నో దట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. అంటే మీ ఫార్చ్యూన్స్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాలో మా దగ్గర ఉంది. మా దగ్గర ఏంటంటే నాతోనే కాదు, మా టీం మొత్తానికి తెలుసు. అవర్ విజన్ ఈజ్ నోన్ టు ఎంటైర్ మై టీమ్ అన్నమాట. సో ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అనుకున్నాం. బట్ మీరు అన్నట్టు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుందని. 112 times ఓవర్ సబ్స్క్రైబ్ అవటం, లిస్టింగ్ రోజునే 100% లిస్ట్ అవటం, 100% లిస్ట్ 75 రూపాయలకి ఇచ్చిన షేర్ ప్రైస్ 150 రూపీస్ అవటం. 150 రూపీస్ నుంచి ఈ రోజున వీఆర్ ట్రేడింగ్ అట్ 3,000 రూపీస్ అన్నమాట. అంటే గతంలో ఏ కంపెనీ కూడా రాలేదు, లేదండి ఇంతవరకు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే లేదు. ప్రస్తుతానికి సౌత్ ఇండియాలో ఫాస్టెస్ట్ రన్నింగ్ స్క్రిప్ట్ ఈ బొండాడ అనేది. అలాగే లాస్ట్ 1 yearలో ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ మీద, బిఎస్సి ఎక్స్చేంజ్లో ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ మీద టాప్ పెర్ఫార్మర్ అన్నమాట. మొన్న మనకు దివాళీ రోజున అదేను బెస్ట్ పెర్ఫార్మింగ్ కంపెనీ అని ఒక బిఎస్సి వాళ్ళు పిలిచి ఆర్డర్ ఇచ్చారు. అంటే హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీగా మనం గుర్తించారు అన్నమాట. హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ అన్నమాట. అంటే మీరు లిస్టింగ్ రోజున 1.2 lakhs ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే టుడే దట్ 1.2 lakhs మనీ హ్యాస్ బికమ్ ఆల్మోస్ట్ 55 to 56 lakhs అన్నమాట. అంత రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ ఇది. ఇంతవరకు లేదు. రాఘవేంద్ర గారు, ఐపీఓలో మీరు సక్సెస్ అయిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రైవేట్ కంపెనీలు చూపు బొండాడ గ్రూప్ వైపే వచ్చేసింది. చాలామంది పదుల సంఖ్యలో మిమ్మల్ని సంప్రదించినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. ఏమంటారు దానికి? అవునండి, నేను చెప్పిన విధంగా అంతకుముందు చాలా నెగిటివ్ ఒపీనియన్ ఉండేదన్నమాట హైదరాబాద్ కంపెనీస్ అంటే. చెప్పాను కదా నేను ఇంతకుముందు. సో ఇప్పుడు మన సక్సెస్ చూసి చాలామంది ఇట్స్ వెరీ గ్రేట్, అంటే మంచి చాలా గొప్ప పరిణామం అన్నమాట. సో మన సక్సెస్ చూసి ఎస్ఎంఈ కంపెనీస్, మెయిన్ బోర్డ్ కంపెనీస్ దాదాపు
దే ఆర్ లుకింగ్ ఎట్ క్యాపిటల్ మార్కెట్ అన్నమాట. సో ఆ కార్యక్రమంలోనే మనతో సంప్రదిస్తున్నారు. వీఆర్ ఆల్సో గైడింగ్ దెమ్ హౌ టు గో అబౌట్ ఇట్ అండ్ హౌ టు మేక్ ది కంపెనీ షేప్ ఫర్ దట్ IPO. అవన్నీ మేము కూడా వాళ్ళకి గైడ్ చేస్తున్నామండి. ఇట్స్ గుడ్ ఫర్ బోత్ తెలుగు స్టేట్స్. మనము క్యాపిటల్ మార్కెట్స్లో ఉండడానికి మంచి అవకాశం ఇది. అంటే ఇదంతా వెల్త్ క్రియేషనే కదండి. అంతేగా, బిజినెస్ నడపడం అనేది బిజినెస్ జాగ్రత్తగా నడుపుతూ వెల్త్ క్రియేట్ చేయాలి. సో సమాజంలో అందరికీ ఫలాలు అందుతుంది. ఇట్స్ గ్రేట్ థింగ్ టు డెఫినెట్గా. ఎందుకంటే చాలా అంటే ఒక మన తెలుగు రాష్ట్రాల మార్కెట్ అంటే ముంబైలో చిన్న చూపు ఉంటుంది, సౌత్ ఇండియాగానే ఉంటుంది. ఆ సిచ్యువేషన్ నుంచి మీరు ఒక దారి అనేది చూపించారు మిగతా కంపెనీలు IPOకి వెళ్ళటానికి. మేము కూడా వెళ్ళొచ్చు, మా తెలుగువాడు మా ప్రాంతానికి చెందిన బొండాడ రాఘవేంద్ర వెళ్ళినప్పుడు మనం కూడా వెళ్ళొచ్చు కదా, ఆయన సలహాలు తీసుకోవచ్చు అనే ఆలోచనతో చాలామంది రావటం అనేది గుడ్ మూవ్. బస్ అదే ఇన్స్పిరేషన్ అయి ఉంటుందండి. బట్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ డిస్కసింగ్ అబౌట్ IPOs, క్యాపిటల్ మార్కెట్. కొంచెం మన బిజినెస్ లాంగ్వేజ్ని కూడా మార్చి మనం మాట్లాడగలుగుతున్నాం అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మిగతా అందరికి కూడా స్ఫూర్తిగా ఉన్నారు. అదేవిధంగా రాఘవేంద్ర గారు మీరు సోలార్లో ఎంటర్ అయిన తర్వాత చాలా మిరాకిల్స్ సృష్టించారు. అది చాలా BHEL కావచ్చు, తర్వాత NLC కావచ్చు, తర్వాత సింగరేణి క్యాలరీస్ కావచ్చు, చాలా సంస్థలకి వాళ్ళకి ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదంటే బొండాడే కనపడింది. ఎన్ని మెగావాట్స్ అంటే ఎన్ని గిగావాట్స్ పూర్తిగా ఎంత అవసరమో అని మీ దృష్టికి వచ్చినాయి? ఇప్పుడు వరకు చూసుకుంటేనండి మేము 500 మెగావాట్ ఆల్రెడీ కమిషన్ చేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 గిగావాట్ వర్క్ ఇన్ హ్యాండ్ ఉంది. ఇవన్నీ కూడా నవరత్న, మహారత్న కంపెనీస్ లైక్ NLC, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన నవరత్న కంపెనీస్, ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. NLCతో పనిచేస్తున్నాము, BHEL, మహాజన్కో, భారత్ హెవీ ఎలక్ట్రికల్, సింగరేణి క్యాలరీస్, BHEL, వీళ్ళందరూ కూడా మా కస్టమర్స్ అండి. నైవేలి లిక్విడ్ లిమిటెడ్ కూడా మా కస్టమర్. అంటే మామూలు విషయం కాదు. ఇంతమందికి అంటే ఎంత అయినా మీరు చేయగల సామర్థ్యం మీకు ఇప్పుడు ఉందంటారా? మేము ఒక సింగిల్ ప్రాజెక్టు 1 గిగావాట్ సింగిల్ ప్రాజెక్ట్కి బిడ్ చేసే క్రెడెన్షియల్స్ మా దగ్గర ఉన్నాయండి. 1 గిగావాట్ సింగిల్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ వీ కెన్ ఏబుల్ టు బిడ్ అండ్ కంప్లీట్ ది ప్రాజెక్ట్ విత్ ఇన్ ది టైమ్ లైన్. ఆ క్రెడెన్షియల్స్ ఇప్పుడు ప్రస్తుతానికి. గుడ్ మూవ్ అండి. అదేవిధంగా కరోనా టైంలో కూడా అండి రాఘవేంద్ర గారు మీరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మీ సాధ్యమైనంత కృషి చేశారు. ఆక్సిజన్ అందక చనిపోయే వాళ్ళు కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇచ్చారు. అదే సమయంలో వాళ్ళకి రెమెడిసిన్ ఇంజెక్షన్ కూడా సరఫరా చేశారు. అంటే ప్రాణభయంతో బయటికి రాని పరిస్థితిలో కూడా మీరు అవుట్ రైట్గా పనిచేశారు, ఎంతో మన్ననలు పొందారు. దానికి గాను గవర్నర్ నుంచి గోల్డ్ మెడల్ వచ్చింది, రెడ్ క్రాస్ నుంచి 2 సార్లు అవార్డులు వచ్చినాయి. దాన్ని ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండి. మా ఏరియాలో చాలా అంటే బ్యాక్వర్డ్ ఏరియా కదా, అవనిగడ్డ ప్రాంతం అనేది, దిర్సేం అనేది చాలా బ్యాక్వర్డ్ ఏరియా. అప్పుడు మేము ఒకే ఒక పాయింట్ ఏమనుకున్నామంటే, ఓకే కోవిడ్ని మనం ఆపలేము, బట్ యాక్చువల్గాను క్యాజువాలిటీస్ అవ్వకూడదు, అంటే జనాలు చనిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో రాత్రికి రాత్రి మా జనరల్ ఏరియాలో ఒక 50 ఆక్సిజన్ సిలిండర్స్ని ఏర్పాటు చేయటం. అవి కూడా చాలట్లేదు, అక్కడ బెడ్స్ లేవని అంటే కనుక కాన్సన్ట్రేటర్స్ని ఇమీడియట్గా వితిన్ 1 వీక్లో లండన్ నుంచి ఆల్మోస్ట్ 50 ఆక్సిజన్ సిలిండర్స్ని ఇంపోర్ట్ చేసుకుని ఇమీడియట్గా అక్కడ అందుబాటులో ఉంచటం. అది ప్రతి ఇంటికి కూడా మెడికల్ కిట్, రెడ్ క్రాస్ వాళ్ళ హెల్ప్తో మెడికల్ కిట్ ఇవ్వటం. సో దట్ యాక్చువల్గా చాలా వరకు మేము లైఫ్స్ని సేవ్ చేసినట్టు ఉంటుంది. ఆ సంతృప్తి, ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుందండి. రాఘవేంద్ర గారు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించింది. ముఖ్యంగా మీకు కృష్ణా జిల్లా కూడా మీరు బుడమేరు పొంగి 90% అక్రమకు గురయ్యి ఎంతమంది విలువెల్లాడిపోయారు మనం చూసాం. దానికి ఎమ్మటే స్పందించే హృదయం ఉన్నట్టుగా మీరు బొండాడ గ్రూప్ నుంచి కూడా సహాయం చేసినట్టున్నారు. నాట్ ఓన్లీ ఏపీ ఫ్లడ్స్ అండి, మేము ఈవెన్ వైనాడ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడాను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి 25 లక్షలు ఇవ్వటం, అలాగే విజయవాడ ఫ్లడ్స్కి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక 25 lakhs ఇవ్వటం, అలాగే ఇక్కడ తెలంగాణలో వచ్చిన ఫ్లడ్స్కి ఇక్కడ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి 25 lakhs ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా అగైన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ గివ్ బ్యాక్ టు ది సొసైటీ. మనం ఈ సొసైటీలో పనిచేస్తున్నాం, ఈ సొసైటీలో సంపాదిస్తున్నాం, ఈ సొసైటీలో మన బిజినెస్ నడుస్తుంది కాబట్టి ఇట్స్ అవర్ ప్రైమరీ మినిమం రెస్పాన్సిబిలిటీ దట్ వీ షుడ్ రెస్పాండ్ అండ్ గివ్ బ్యాక్ టు ది సొసైటీ. అది నేను అనుకుంటాను. డెఫినెట్గా గుడ్ అండి. అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు లక్షద్వీప్ కూడా మీరు టవర్స్ విస్తరించినాడు. దాదాపుగా ఎన్ని దేశాల వరకు మీరు వ్యాపార సామ్రాజ్యం ఇప్పటివరకు
విస్తరించారు? ప్రస్తుతానికైతే ఇండియా మొత్తం మా యొక్క వ్యాపారం నడుస్తుందండి, ఇండియా మొత్తం. రీసెంట్గా అమెరికా కంపెనీతో ఒక సప్లైకి ఒక కాంట్రాక్ట్, గేమ్ చేంజ్ అనే కంపెనీతో ఒక సప్లై కాంట్రాక్ట్ ఒకటి తీసుకున్నాము. వెరీ సూన్ వీఆర్ వెంచరింగ్ ఇన్ టు ది మిడిల్ ఈస్ట్ ఏషియా, ఆఫ్రికా, సూపర్, ఈవెన్ యుఎస్లో కూడాను మేము ఎక్స్పాండ్ చేయబోతున్నాం. డెఫినెట్గా అండి, మామూలు విషయం కాదు ఇది. అంత అంటే ఇది ఎంతవరకు అంటే ఇప్పుడు మనం ప్రపంచానికే కరోనా వ్యాక్సిన్స్ అందించాం. పూణే దాదాపు 190 దేశాలకి మనం ఇచ్చాం. అదేవిధంగా మీరు చూస్తుంటే టెలికాం టవర్స్ కావచ్చు, సోలార్ కావచ్చు, మల్టిపుల్గా మీరు ఒక రెవల్యూషనరీగా లాగా ఈ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీతో పాటుగా దేశం దాటి మిగతా దేశాలు కూడా విస్తరించడం ఒక తెలుగువాడిగా మీకు మంచి చరిత్రలో నిలిచిపోతారు. అదేవిధంగా ఈ విధంగా ఎంప్లాయీస్లో వాళ్ళలో ప్రోత్సహించడానికి మీరు ఎప్పుడు కూడా వర్క్ అట్మాస్ఫియర్ ఈ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని, వాళ్ళతో అంటే కుటుంబ సభ్యులాగా చూస్తారనే భావనతో చాలా అవార్డ్స్ కూడా మీ కంపెనీకి వచ్చినాయి. అది ఏ విధంగా చూస్తారు? అది ఇక్కడ యాక్చువల్గా మా కంపెనీ యొక్క సక్సెస్ అంటే మోర్ దాన్ అవర్ ఫిజికల్ అసెట్స్, మా అసెట్ అనేది మా ఎంప్లాయీస్ అండి. అది ఎలా క్రియేట్ అవుతుందంటే, మీకు వెన్ యు ఆర్ బియాండ్ యువర్ ఎంప్లాయీ రిలేషన్స్ కన్నాను మీరు ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబ వాతావరణం క్రియేట్ చేయగలిగితే, ఎంప్లాయీ రిలేషన్ అని అంటే మీకు విత్ ఇన్ ది ఆఫీస్ అవర్స్లోనే మీకు అది పనిచేస్తుంది. అది అవుట్ సైడ్ ఆఫీస్ అవర్స్లో కూడా మన గురించి మాట్లాడుకోవాలి, మన గురించి కంపెనీ గురించి ఆలోచించాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అది సంహవ్ నేను నాట్ ఓన్లీ నవ్ యాక్చువల్గానే బిగినింగ్ నుంచి కూడాను ఐఎమ్ ది గుడ్ టీమ్ లీడర్ అనమాట. కొంచెం హెచ్ఆర్ ఓరియంటెడ్గా ఉంటాను. సో మాకు ఇక్కడ ఒక ఫ్యామిలీ వాతావరణం లాగా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఎవరైతే మా కంపెనీలో జాయిన్ అవుతారో వాళ్ళు కంటిన్యూ చేస్తారు, కానీ అన్లెస్ దే ఆర్ వెరీ బ్యాడ్ ఎలిమెంట్స్, ఏదన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్తో వెళ్ళిపోవడమే, కానీ అదర్వైజ్ మంచి వాళ్ళని అయితే మాత్రం మేము ఎప్పుడు తీము. ఆ రిటెన్షను, ఆ యొక్క గుడ్ వర్క్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసాం కాబట్టి మాకు గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనే వెరీ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ అన్నమాట. వాళ్ళు మాకు సర్టిఫికేషన్ రావటం, దాని తర్వాత హెచ్ఆర్ మీద మాకు దాదాపు 4-5 అవార్డులు వచ్చినాయి. హెచ్ఆర్ బ్రాండ్ అవార్డు ఇలాగా 4-5 అవార్డులు వచ్చినాయి అన్నమాట. ఇట్ ఈస్ క్రియేషన్ ఆఫ్ గుడ్ ప్లేస్ టు వర్క్, గ్రేట్ ప్లేస్ టు వర్క్. గుడ్ అండి. అదేవిధంగా కృష్ణా జిల్లాలో మీరు చేసే సేవలకి రెడ్ క్రాస్, అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా మీకు అనేక అవార్డులు ఇచ్చినాయి. దీంతోపాటు గుంటూరులో మానసిక చిన్నపిల్లలకు ఉంటుంది, బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళందరికీ కూడా మనోవికాస కేంద్రంలాగా దాక్షిణ్య అనే సంస్థ ఉంది. అక్కడ కూడా మీరు వెళ్ళి సేవ చేశారు. అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ ఇక్కడ కాకుండా కృష్ణా జిల్లా నుంచి అటు గుంటూరు జిల్లా కూడా ఆ పిల్లల కోసం మీరు చైతన్యందించారు. ఎక్కడైతే నీడ్ ఉంటుందో, ఎక్కడైతే మనకు అది అంటే దట్ కనెక్టింగ్ టు ది అవర్ మైండ్ అండ్ సోల్కి ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో అక్కడ ఖచ్చితంగా మేమైతే హెల్ప్ చేస్తామండి. మీరు అన్నట్టు ఈ ఈ యాక్టివిటీస్ అన్నిటికీ రెడ్ క్రాస్ వాళ్ళు కానీ, ఈవెన్ కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఫిలాంథ్రపిస్ట్ అవార్డ్స్ ఇవ్వటము, అలాగే ఏపీ గవర్నర్ గోల్డ్ మెడల్ అవార్డు ఇవ్వటం జరిగింది మనకు. దాంతోపాటు అండి అతి ముఖ్యమైనది, ఈ 145 కోట్ల జనాభా ఉండి ప్రపంచంలోనే జనాభాలో ఫస్ట్ ప్లేస్ ఉన్నాం, చైనాని మించిపోయి. అటువంటిది ధనవంతులు కొంతమంది ఉంటారు. హురున్ సంస్థ అనేది ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. దాంట్లో వాళ్ళ యొక్క ఎదుగుదలను బట్టి వాళ్ళ కంపెనీ గ్రోత్ ఎన్ని పారామీటర్స్ తీసుకొని టాప్ 1000 పర్సన్స్లో రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియాలో మీరు 639వ స్థానం సాధించారు. ఒక తెలుగు బిడ్డగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గ్రేట్ ఫీలింగ్ అండి, గ్రేట్ ఫీలింగ్. ఆ నంబర్స్ అనేది మారుతూ ఉంటాయి, బట్ నంబర్స్ అపార్ట్ ఇట్స్ వెరీ గుడ్ ఫీలింగ్ దట్ యాక్చువల్గానే ఏమీ లేని స్థాయిలో నుంచి ఒక హురున్ లిస్ట్లోకి వెళ్ళటం. అంటే హురున్ లిస్ట్లో అంటే ఫస్ట్ ప్లేస్లో అంబానీ, సెకండ్ ప్లేస్లో అదానీ ఉంటాడు, 1000 ప్లేస్లో ఎవరు ఉంటారు, ఆ మధ్యలో మనం ఉన్నాం అని అంటే ఇట్స్ రియల్ ఈజ్ ఎ గ్రేట్ ఫీలింగ్ కదా, ఇంకంతకన్నా ఏముంటుంది. ఇట్స్ వెరీ గ్రేట్ ఫీలింగ్. అదే ఒకటి రాఘవేంద్ర గారు, ఇందాక నేను చెప్పాను కదా, హైదరాబాద్ కంపెనీలు అంటే ముంబైలో చిన్న చూపు. ముంబై అంటే ఆర్థిక రాజధాని, ఒకవైపు సినిమా ఇండస్ట్రీ, బాలీవుడ్కి కూడా దేశానికి ఒక సెంటర్ పాయింట్. అటువంటి ఇది షేర్ మార్కెట్లో కూడా ఒక హైదరాబాద్ అంటే చిన్న చూపుగా అనేక అవమానాలు ఎదుర్కొన్న ఆ సమయంలో మీరంత డేరింగ్ స్టెప్
తీసుకోవడానికి కారణం మీ వెనకున్న అద్వితీయమైన శక్తి ఏమైనా ఉందా, లేకపోతే మీ వెనకున్న మీ స్టాఫ్ యొక్క ప్రోత్సాహం అని? అద్వితీయ శక్తి అనేది నేను పెద్దగా నమ్మనండి. లక్ కూడా నేను చాలా నమ్మను. నేను ఆల్ అలాగే చెప్పేది ఏంటంటే రెండు క్యారెక్టర్స్ ఉండాలి మీకు. మీరు హార్డ్ వర్క్ చేయాలి. యూ హ్యావ్ టు బి సిన్సియర్ విత్ ఆల్ యువర్ స్టేక్ హోల్డర్స్. ఆల్ యువర్ స్టేక్ హోల్డర్స్ అంటే మీరు సిన్సియర్గా ఉండాలి ఫస్ట్. దాని తర్వాత మీ ఫ్యామిలీతో సిన్సియర్గా ఉండాలి, మీ కస్టమర్స్తో సిన్సియర్గా ఉండాలి, మీ వెండర్స్తో సిన్సియర్గా ఉండాలి, మీ ట్రాన్స్పోర్టర్స్తో సిన్సియర్గా ఉండాలి, మీ కస్టమర్స్తో సిన్సియర్గా ఉండాలి, మీ బ్యాంకర్స్తో సిన్సియర్గా ఉండాలి, మీ ఎంప్లాయీస్తో సిన్సియర్గా ఉండాలి. సో యూ హ్యావ్ టు బి సిన్సియర్ విత్ ఆల్ యువర్ స్టేక్ హోల్డర్స్. అప్పుడు ఏమవుతుందని అంటే మీకు ఆ బాండింగ్ ఏర్పడుతుంది. ఇంకొక గొప్ప విషయం చెప్పాల్సింది ఏంటంటే మా కంపెనీలో ఎవరైనా జాయిన్ అయితే బ్యాడ్ ఎలిమెంట్స్ అయితే వెళ్తాయి, కానీ అదర్వైజ్ ఇప్పుడున్న ఎంప్లాయీస్ కంపెనీ పెట్టిన దగ్గర నుంచి మ్యాక్సిమం ఎంప్లాయీస్ మాతో ఉన్నారు. ఇప్పుడు మా బిజినెస్ చూసుకునే బిజినెస్ సెగ్మెంట్స్ అందరూ కూడాను దే ఆర్ ఆల్ ట్రావెలింగ్ విత్ మీ ఫ్రమ్ లాస్ట్ 20 to 25 years. మీరు 27 years మీరు ఎక్స్పీరియన్స్, మీతో 20 సంవత్సరాలు జర్నీ చేశారు. వాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీ పెట్టిన తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటికీ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా. వాళ్ళంతా వాళ్ళు ఏదో తప్పు చేసి వెళ్ళిపోవడం తప్పితే మీరు తీసేయటం ఉండదు. ప్లస్ అది చెప్తున్నాను కదా, బ్యాడ్ ఎలిమెంట్స్ అయితే ఉండలేరు ఇక్కడ, గుడ్ ఎలిమెంట్స్ అయితే కంటిన్యూ అవుతా ఉంటారు. డెఫినెట్గా. ఒకటి సార్, ఎవరికైనా మీకైనా నాకైనా టైం ఒకటే. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. అంటే గడియారంలో ముళ్ళు ఎవరి కోసం ఆగదు. మీరు గడియారంతో పాటు మీరు జీవిత సైకిల్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు వ్యాపార సామ్రాజ్యం 27 సంవత్సరాలు 24 అవర్స్లో 17 నుంచి 18 గంటలు కష్టపడుతున్నారు. అదే సమయంలో టైడ్ సముద్రం మీకు తెలియదు కాదు. సముద్రం ఒడ్డునే మీ గ్రామంలో పెరిగారు. సముద్రంలో అల కూడా ఎవరి కోసం ఆగదు. మీరు అన్నట్టు ఈ రెండు పర్ఫెక్ట్గా మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేశారని నేను అనుకుంటున్నాను. అంతే కదా సార్? టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలండి. టైంకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే దెన్ యూఆర్ డూయింగ్ సమ్ ఇంజస్టిస్ టు యువర్ లైఫ్. అంతే కదండి. లేకపోతే ఇంత ప్రెస్టీజియస్ కంపెనీలో మీరు ఎల్ఎన్టీలో చేసి తర్వాత ఆస్ట్రేలియాలో చేసిన తర్వాత బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఎన్సిపిఎల్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా ప్రెస్టీజియస్ కంపెనీయే. అంత తేలిగ్గా 1500 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వ సంస్థ ఒక బొండాడ గ్రూప్కి ఇవ్వటం అంటే మీకు ఎంతో మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి కానీ ఇవ్వరు. మీరు టవర్స్ సకాలంలో చేయగలరా లేదా, మారుమూల ప్రాంతాలకు మీరు ఈ యొక్క సిగ్నల్ వ్యవస్థను తీసుకెళ్ళగలరా లేదా అని ఆలోచించే కదా. అదే ట్రాక్ రికార్డ్ చూసే ఇస్తారండి. మా ట్రాక్ రికార్డ్ అనేది ఎప్పుడు కూడాను ఆన్ టైం డెలివరీ ఆర్ బిఫోర్ డెలివరీ అన్నమాట. ఎక్కడైతే మేము పని ఒప్పుకున్నామో అది చెప్తున్నాను కదా, హార్డ్ వర్క్. ఏ కస్టమర్ దగ్గర అయితే కాంట్రాక్ట్ కానీ ఏ కస్టమర్ దగ్గర అయితే ఆర్డర్ కానీ తీసుకున్నామో దట్ ఆర్డర్ హ్యాస్ టు బి డెలివర్ విత్ ఇన్ ది టైం లైన్. అదే మా యొక్క సక్సెస్ మంత్రం. మాకు ఏదో చాలా పెద్ద మార్కెటింగ్ టీము, బిజినెస్ టీము వెళ్ళి మా గురించి మేము అమ్ముకునే సెల్ చేసుకునే కెపాసిటీ చాలా తక్కువ. ఆల్ అవర్ కెపాసిటీస్ క్రెడెన్షియల్స్ ఆర్ ఒక పని ఒప్పుకుంటే సిన్సియర్గా దాన్ని డెలివరీ చేసేయటం. ఇదే మా యూఎస్బి అన్నమాట. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయండి? మాకు ఎంటైర్ ఇండియా ఆఫీసెస్ ఉన్నాయండి. ప్రతి స్టేట్ లో కూడా ఒక ఆఫీస్ ఉంది ఎక్కడైతే మా ఆపరేషన్ జరుగుతున్నాయో. బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేది ఒక మాతృ సంస్థ. దాని కింద ఒక 6 సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఏరియా మీద ఫోకస్ చేస్తుంది అన్నమాట. మేము వీఆర్ ఇంటూ బిల్డింగ్ మెటీరియల్స్, ఏఏసీ బ్లాక్స్, యూపీవీసీ విండోస్ అండ్ అల్యూమినియం విండోస్ అండ్ డోర్స్. దాని తర్వాత వీఆర్ ఇంటూ ఇండస్ట్రియల్ ఎల్ఈడి లైట్స్. గ్రీన్ ఎనర్జీ అని ఒకటి వచ్చింది సార్. అవునండి, గ్రీన్ ఎనర్జీ అంటే ఇదే రెన్యూబుల్ ఎనర్జీ. సేమ్ రెన్యూబుల్ ఎనర్జీ ఉంది. అలాగే మాకు గ్రీన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. లైక్ గ్రీన్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ అని టవర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, సబ్స్టేషన్ స్ట్రక్చర్ చేస్తాము, సోలార్ ఎంఎంఎస్ చేస్తాము. అందులో కంప్లీట్ ఫ్యాబ్రికేషన్ ఐటమ్స్ అన్నీ చేస్తాము. ఇలాగా వేరియస్ సబ్సిడరీ కంపెనీస్, వేరియస్ డైరెక్టర్స్ ఉంటారు అందులోను. ఆ కంపెనీస్ అన్ని కూడా ఓవరాల్ గా మీరు మానిటరింగ్ చేస్తారు. హెడ్ ఆఫీస్ హైదరాబాద్. అదేవిధంగా రాఘవేంద్ర గారు, ఓకే, ఇక ప్రొఫెషనల్ వైపు 100% సక్సెస్. సేవా కార్యక్రమాలు మీరున్నట్టు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి కంపెనీలో మనం చూసిందే. గొప్పగా చెప్పుకునే వ్యక్తి రతన్ టాటా. చనిపోయి ఆయన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉన్నాడు అన్నట్టుగా ఉంటుంది. గుండు సూది నుంచి విమానం దాకా, సాల్ట్ నుంచి ఐటీ కంపెనీ దాకా ప్రతి మనసులోని చెరగని ముద్ర వేసుకున్న టాటా. సంపాదించిందంటూ 60% చారిటీ చేస్తుంటారు. మనిషి చనిపోయాడని ఎవరు అనుకోవట్లేదు. టాటా మనతో ఉన్నారు. అదేవిధంగా మీరు తెలుగు రాష్ట్రాలకి ఒక బొండాడ గ్రూప్ అధినేతగా
మీ ఊరికి సంబంధించిన మీ ఊరు చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ఎక్కడైనా కానీ వాటెవర్ తెలంగాణ కానీ ఆంధ్ర కావచ్చు, ఎవరైనా సమస్య వస్తే నేనున్నానని భరోసా ఇవ్వగలుగుతున్నారు. ఇది చేసేటప్పుడు మీకు మీ ఫ్యామిలీ అంటే మీరు 4 అన్నయ్య, అక్కలు, తమ్ముడు చాలామంది అనుకుంటారు తమ్ముడు గట్టాడు రా బాబు, బొండాడ గ్రూప్కి చాలా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి దేశంలోనే తను తీసుకెళ్ళాడు. ఎలా ఫీల్ అవుతారు అప్పుడు? చాలా మంచి ఫీలింగ్ ఉంటుందండి, చాలా గ్రేట్ ఫీలింగ్ ఉంటుంది. అగైన్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ అనేది ఇప్పుడు మైండ్లో ఉండాలి. రెండోది మీరు అన్నట్టు మై ఫ్యామిలీ ఈజ్ మై అసెట్, మై బిగ్గెస్ట్ అసెట్ అన్నమాట. నా తల్లిదండ్రులు కానీ, మా సిస్టర్స్ బ్రదర్స్ కానీ, ఎస్పెషల్లీ నా వైఫ్ కానీ నీలిమ. తర్వాత మీతో ఆ మాత్రం ఆమె నీలిమ గారు సహకరించకపోతే మీరు ఈ స్థాయిలో అంటే మీకు ప్రతి విషయంలో ఆ రోజు మీరు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు ఆ బాధ్యత ఫ్యామిలీ మీకంటే ఎక్కువ ఆమె చూసుకుంటారు, అంతే కదండి. 18 గంటలు మీరు కంపెనీ కోసం కష్టపడితే ఫ్యామిలీ అంతా ఈ రోజున ఆమె మీతో ఉండబట్టి నీలిమ గారు ఇట్స్ ఎ కంబైన్డ్ ఫ్యామిలీ అండి. ఇప్పుడు కూడా సిస్టర్ పిల్లలు, అన్నయ్య పిల్లలు, ఉమ్మడి కుటుంబం అన్నమాట. ఈ యొక్క వ్యవహారం అంతా చూస్తే నాన్నగారు ఇంకా ఆయన లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్నమాట. ఉమ్మడి కుటుంబం వీళ్ళందరినీ కూడాను ఒక తాటి మీద, ఒక లైన్ మీద ఉన్నారు అని అంటే, ఒక మాట మీద ఉన్నారు అని అంటే అది నీలిమ. ఈ సందర్భంగా సుమన్ టీవీ తరఫున హృదయపూర్వకంగా నీలిమ గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పాలి. అంటే ప్రతి సక్సెస్ఫుల్ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ వెనక ఒకళ్ళు ఉంటారు అన్నట్టుగా. అదే సమయంలో మీ నాన్నగారు పిచ్చయ్య గారు మీ గ్రోత్ చూస్తూ ఉన్నారు, మీ అమ్మగారు నిర్మలావతి గారు ఏ ట్రస్ట్ లేకుండా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, సొంత కుటుంబం మొత్తం. మీరు ఏం చేసినా మిగతా వాళ్ళు ఎవరు కాదనరు, మంచి పని చేస్తారండి. అదేవిధంగా అమ్మగారి పేరు మీద, నిర్మలావతి పేరు మీద కదా ఏదైనా ట్రస్ట్ పెట్టాలని కానీ, ఏదైనా చారిటీ చేయాలని కానీ ఆలోచన ఏమైనా ఉందా భవిష్యత్తులో? ప్రస్తుతానికైతే ట్రస్ట్ లేకుండానే చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాము. బట్ మీరు అన్నట్టు ఒక సర్టెన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఒక కంపెనీలో లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే మోర్ దాన్ CSR మనం ఇక్కడి నుంచి చేయలేము. సో ఖచ్చితంగా ఒక ట్రస్ట్ పెట్టి ట్రస్ట్లో నుంచి చాలా ఇంకా ప్రోగ్రామ్స్ అన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు. ఎప్పుడైనా కానీ సక్సెస్ వస్తే మనిషికి Cloud9లో ఉండకూడదు. ఆల్వేస్ యూ హ్యావ్ టు బి కనెక్టెడ్ టు యువర్ గ్రౌండ్. ఆ గ్రౌండ్కి కనెక్ట్ అయ్యామని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అని అంటే వెన్ యూఆర్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ, వెన్ యూఆర్ లుకింగ్ ఎట్ సమ్ హ్యాపీనెస్ అరౌండ్ యువర్ సొసైటీ, అప్పుడు మీరు గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటారు. అది నాకు విపరీతమైన హ్యాపీ ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది. అంతే కదండి. మీకు ఇందాక చెప్పినట్టు నాన్నగారు మీకు లైఫ్లో మీ పర్సనల్గా ఇన్స్పిరేషన్, మీ ప్రొఫెషనల్గా చిరంజీవి గారు అని చెప్తారు. ఇప్పుడు కూడా చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. చిరంజీవి గారితో ఆయనలో ప్రొఫెషనల్గా ఏం తీసుకొని మీరు స్ఫూర్తి పొందారని మీరు అనుకుంటున్నారు? ఫైర్ అండి, కసి, పెరగాలన్న కసి, బర్నింగ్ డిజైర్, ఫైర్, కష్టపడేదాన్ని. పునాదిరాల నుంచి ఆయన కష్టపడేదాన్ని. ఈ మూడే మాలో కూడా ఆల్ ఎలాంగ్ ఇంటర్వ్యూలో నేను అనేది చెప్తున్నాను. కష్టపడేదాన్ని, హార్డ్ వర్క్, బర్నింగ్ డిజైర్, సంథింగ్ వీ హ్యావ్ టు అచీవ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అసలు అది ఒక సినానిమ్ అన్నమాట. చిరంజీవికి హార్డ్ వర్క్, బర్నింగ్ డిజైర్ ఒక సినానిమ్ అనిపిస్తూ ఉంటుంది నాకైతే. నేను ఆ విధంగా తీసుకున్నాను కాబట్టి నాకు అనిపిస్తుంది. అనేక మంది చిన్నతనంలో మనం చిరంజీవి గారు ఏదైనా ఇంట్లో డ్యాన్స్ చేస్తుంటే నువ్వేమైనా చిరంజీవి అనుకున్నావు అంటారు అమ్మా నాన్న. అంటే ఆ డ్యాన్స్ కాడి నుంచి ఆయన ఆహాభావాలు, ఆయన తీసిన సినిమాలు కావచ్చు, ఆయన తర్వాత బ్లడ్ బ్యాంక్ కావచ్చు, నేత్రదానం కావచ్చు, చాలామందికి స్ఫూర్తి. ఆ విషయంలో చిరంజీవి గారు మీకు నచ్చిన హీరో అంతే కదా? నచ్చిన హీరోయిన్, నచ్చిన హీరోయిన్ ఎవరండి మీకు? అందరూ నచ్చుతారండి, మంచి సినిమాలన్నీ చూస్తాం, పెద్ద అలా ఏం లేదు. బట్ అంటే ఇట్స్ నాట్ వెరీ గ్రేట్ అబౌట్ సినిమాయిజంకి వెళ్ళకుండాను ప్రొఫెషనల్ కెరీర్లో అయితే మాత్రం చిరంజీవి గారు నచ్చిన ఆయన. డెఫినెట్గా. సరే, అదే విషయంలో మోదీ గారి పరిపాలన 10 years నుంచి ఇప్పుడు హ్యాట్రిక్ పిఎంగా వెళ్తున్నారు. మీరు అన్నట్టు మేక్ ఇన్ ఇండియా, ఒక మినీ ఇండియాని, మినీ వరల్డ్ని మనం గుజరాత్లో చూస్తామని చెప్పి చాలామంది ఫ్రెండ్స్ చెప్తుంటారు. నేను చూడలేదు కానీ పూర్తిగా. మోదీ గారు తీసుకున్న సంస్కరణలో ఒకప్పుడు ఐటీ సంస్కరణలు అంటే ఆ రోజులు రాజీవ్ గాంధీ గారిని గుర్తుపెట్టుకున్నాం, తర్వాత పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు గుర్తుపెట్టుకునే వాళ్ళు, మన్మోహన్ సింగ్ గారు. ఆ తర్వాత ఇప్పుడు మనం మోదీ గారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దాదాపు 68-70 దేశాలు తిరిగాడు,
ప్రపంచ దేశాధినేతను మనల్ని పొందుతున్నాడు. ఆయన తీసుకున్న చర్యలు ఏదైతే ఉందో ఈ ఇండస్ట్రీస్కి, మీరు ఒక ఇండస్ట్రీ, ఒక పరిశ్రమ అధినేతగా ఎదిగారు కాబట్టి ఎలా ఉంటుంది? ఆ యొక్క సంస్కరణ వల్ల ఈ రోజున మేము కూడా ఇంత ఎదగడానికి కారణం ఒకటి డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్. ఇవన్నీ కూడాను ఈ ఇండియాలో ఏ విధంగా మనము అంటే డిజిటల్ ఇండియా అంటే టెలికమ్యూనికేషన్స్ ఇంకా ముందుకు తీసుకెళ్ళటం, అంటే ఈవెన్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ, అంటే చివరి గ్రామానికి కూడా మనం ఒక ఇంటర్నెట్ కనెక్టివిటీని ఇవ్వగలగటం, ప్రతి గ్రామాన్ని కూడాను సెల్ ఫోన్ నెట్వర్క్ కనెక్ట్ చేయటం. ఇది డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ అన్నమాట. అంటే కంప్లీట్ ఎనీ యాక్టివిటీ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ త్రూ డిజిటల్లీ, దానికి ఆ ప్రోగ్రామ్ చేశారు. దాంతో మా యొక్క టెలికమ్యూనికేషన్ బిజినెస్ పెరుగుతుంది. అలాగే మేక్ ఇన్ ఇండియా, అలాగే ఆత్మనిర్భర్ భారత్, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మాకు ఒక ప్రిఫరెన్స్ వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మీ సమాజంలో మీరు ఎలివేట్, అంటే మీరు నచ్చిన రంగానికి అంటే పూర్తిగా గవర్నమెంట్ కూడా కంప్లీట్ సహకారం ఖచ్చితంగా ఈ యొక్క బిజినెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది కాబట్టి, ఒక బిజినెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది కాబట్టి మనం ఇంకా ముందుకి, అంటే ఇట్స్ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది కాబట్టి మనం కూడా ముందుకి వెళ్తున్నాం అన్నమాట. ఖచ్చితంగా బిజినెస్ అనేది ఆటుపోట్లు ఉంటాయి, దానికి తోడు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే కనుక ఐ వుడ్ సే దట్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా మంచి ఒక బిజినెస్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసింది. దానివల్లనే ఇప్పుడు ఈ రోజున రెన్యూబుల్ ఎనర్జీకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వటం, రెన్యూబుల్ ఎనర్జీలో ఇంత వర్క్స్ నడవటం. ఫార్చునేట్గా మేము ఆ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో ఉంటాం. సో అలాంగ్ విత్ దట్ సెగ్మెంట్ వీఆర్ ఆల్సో గ్రోయింగ్. మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో కసి ఉండాలి, ఓర్పు ఉండాలి, పట్టుదల ఉండాలి, సాధించే తపన ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం సాధించగలం. ఈ భారతదేశంలో చాలామంది యువత ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మాకు కావాల్సినవి లేవని కావచ్చు, లేకపోతే ఇంకా ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని కావచ్చు. కానీ మీలాంటి వాళ్ళు ఎక్కడైతే పుట్టారో, పుట్టిన నేలకి, పుట్టిన గడ్డకి, మీతో పాటు పెరిగిన ప్రజలకి, ఈ దేశానికి 15,000 మందికి ఉపాధి కల్పించడం అంటే మామూలు విషయం కాదు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. అటువంటి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న మీరు ఈ రోజున దేశం వదిలిపెట్టి ఎక్కడ వెళ్ళాల, దేశంలోనే దేశం మనకిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని దాంతోపాటు మీరు ఎదుగుతున్నారు, సమాజంలో అందరూ ఎదిగేటట్టు చేస్తున్నారు. ఈ ఓవరాల్గా నేటి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఈవెన్ మంచి చదువుల గురించి, మంచి ఉద్యోగాల గురించి వెళ్ళాలి. ఏదైనా కానీ మన యువత ఫస్ట్ దే హ్యావ్ టు, అంటే వాళ్ళు ఎంచుకోవాలి వాళ్ళ కెరియర్ పాత్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ కెరియర్ పాత్ని ఏ విధంగా వాళ్ళు డెవలప్ చేసుకోవాలని ముందు ఎంచుకోవాలి. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఇంకా ఏదైనా కానీ ఎనీ అదర్ ప్రొఫెషన్ అవ్వచ్చు. ఆ ప్రొఫెషన్లో దే హ్యావ్ టు ఎక్సెల్ దెమ్సెల్వ్స్. అంటే దానికి ఏం కావాలి? ఒకటి డొమైన్ నాలెడ్జ్ కావాలి, రెండోది కష్టపడే తనం కావాలి, మూడోది రిస్క్ ఎపటైట్ అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా ఇప్పుడు సపోజ్ బిజినెస్ చేస్తున్నారంటే బిజినెస్ అనేది రిస్క్తో కూడిన ఇది, రిస్క్ ఎపటైట్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఒక చేస్తున్నాము రిజల్ట్ రాలేదు, మళ్ళీ చేస్తున్నాము రిజల్ట్ రాలేదు, అక్కడతో డోంట్ గివ్ అప్. నేను చెప్పేది ఏంటంటే డోంట్ గివ్ అప్. మీకు కష్టపడితే కనుక నేను ఇందాక చెప్పిన విధంగా లైఫ్లో ఎప్పుడోసారి మీకు తిరిగి వస్తుంది. తిరిగి రావటం కాదు, అది కొన్ని మల్టిపుల్స్తో తిరిగి వస్తుంది అన్నమాట. సో ఎందుకంటే అది నా లైఫ్లో చూశాను కాబట్టి. సో ఇప్పుడున్న యువత వాళ్ళ యొక్క ఏదైతే రంగం ఎంచుకుంటారో కంప్లీట్ డొమైన్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోండి, ప్రావీణ్యం పొందండి, అందులో మంచి కమాండ్ తెచ్చుకోండి, దాని తర్వాత హార్డ్ వర్క్ చేయండి, డోంట్ గివ్ అప్, సిన్సియర్గా పనిచేయండి, వస్తుంది ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఈ 4 ఉంటే ఎవరు ఎన్ని చెప్పినా కూడాను, ఏ విధంగా చెప్పినా కూడాను, అగైన్ ఇట్ ఈస్ లింక్ టు దిస్ గ్రౌండ్ ప్రిన్సిపల్స్. ఈ 3-4 ఉంటాయి ఈ గ్రౌండ్ ప్రిన్సిపల్స్. గుడ్ అండి. అదేవిధంగా పర్ర చివర గ్రామంలో పుట్టిన మీరు ఆ గ్రామంలో కరెంట్ లేని పరిస్థితి ఆ గ్రామాన్ని పూర్తిగా వెలుగులతో నింపారు. ఈ దేశానికి సిగ్నల్ వ్యవస్థ ఇస్తున్నారు, ఒక వెలుగుని సోలార్ ద్వారా తీసుకురాగలుగుతున్నారు. అటువంటిది ఒక దీపకల్పం లాంటి దివిసీమకి ప్రకృతి రమణీయతకి మారిపోయారు. మనం కేరళ అంటే అందాలనుకుంటాం, అదేవిధంగా దివిసీమ గోదావరి జిల్లాలో కూడా అందానికి, టూరిజంకి బాగా ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు, ఇండస్ట్రీస్ తేవచ్చు, ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు.
మీకేమన్నా ప్రణాళిక ఏమైనా ఉందా అండి? ఇది యాక్చువల్గా గవర్నమెంట్ చేయాల్సిన పనేనండి. యాక్చువల్గా అంటే ఆ సెగ్మెంట్లో లేం కాబట్టి, అదర్వైజ్ మా దివసం వరకు మాట్లాడితే కనుక 4 వైపులా వాటర్ ఉంటుంది, మధ్యలో ద్వీపం. అంటే మీరు ఆల్మోస్ట్ లైక్ కేరళ అన్నమాట. కేరళ కన్నా కూడా మంచి చాలా మారిపోయారు. అది మీకు అంశల్దీప్ అవ్వచ్చు, మొబిదేవ్ అవ్వచ్చు, ఏదైనా నాగాలంక ఐలాండ్స్ అవ్వచ్చు, మంచిగా ఉన్నాయి. మాకు ఉన్నది ఏంటంటే ఒకటి టూరిజంని బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు. రెండోది ఎక్కువ కల్చర్ ఉంది, ఆక్వా కల్చర్ ఉంది. దానికి కావాల్సిన టెక్నాలజీ తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి, ఫ్యాక్టరీస్ పెట్టి, ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ సెంటర్ చేయటం. మూడోది ఇప్పుడు మనకు డిఫెన్స్ టెస్టింగ్ ల్యాబ్ పెట్టారు. దానికి లాట్ ఆఫ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ కావాల్సి వస్తాయి. వాటన్నిటి మీద ఫోకస్ చేస్తే కనుక ఐ వుడ్ సే దివిసీమ ఇస్ అన్టాప్డ్ మార్కెట్ అన్నమాట. ఆ చిన్న ప్లేస్ అయినా కూడా ఇస్ అన్టాప్డ్ మార్కెట్. మంచి అవకాశం ఉంది అక్కడ. మంచి యువతకి ఉద్యోగ అవకాశాలు, అలాగే బిజినెస్ అవకాశాలు కూడా వచ్చే అవకాశం చాలా ఉంది. గవర్నమెంట్ ఆ విధంగా ఫోకస్ చేస్తే కనుక ఎప్పుడు కూడా అలాగే ఉండే దివిసీమ కొంచెం కెన్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. డెఫినెట్గా మీరు అన్నట్టు గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ మీద దృష్టి పెట్టారు కాబట్టి సోలార్ మీద చంద్రబాబు నాయుడు గారు అంటే అందిపుచ్చుకుంటారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకోవట్లు నేర్పరి. ఆ దిశగా కనుక మీరు దివిసీమ మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేస్తే, టూరిజం కూడా జనసేన ఎమ్మెల్యే కందులు దుర్గేష్ గారి చేతిలో ఉంది. అమరావతి రాజధాని ఒకవైపు పనులు అవుతున్నాయి, పోలవరం ఒకవైపు జరుగుతూ ఉంది. టూరిజం కూడా డెవలప్ చేసుకుంటే కేరళ మించిన అందాలు ఆంధ్రప్రదేశ్లో కూడా డెఫినెట్గా ఉండే. అది కూడా కావాలని మనం కోరుకుందాం. దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి బ్రదర్, మీకు కూడా తెలిసిన వ్యక్తే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు ఆల్రెడీ మీరు, ఆయన ఏంటనేది ఒక స్ఫూర్తి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో 4 నెలల్లోనే గ్రామాలకి వైభవం తీసుకొస్తున్నాడు. 13,336 గ్రామాల్లో గ్రామసభలు పెట్టాడు. సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఎక్కడికక్కడ పంచాయతీలని అధికారాలు ఇస్తున్నాడు. ఒకవైపు స్ఫూర్తి నింపుతున్నారు, సనాతన సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? సనాతన ధర్మం ఎవరు చేసినా కానీ, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎవరు చేసినా కూడాను మనం సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే దట్ ఈజ్ అవర్ కల్చర్, అవర్ ఇండియన్ కల్చర్. మనం ఎక్కడి నుంచి పుట్టాము, ఎక్కడ పెరిగాము, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి అనేది మనం ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాలి. గుడ్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని దాన్ని ముందు తీసుకెళ్తున్నారు. ఐ ట్రూలీ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ దిస్ సబ్జెక్ట్. ఎవరు దాని మీద నాట్ ఓన్లీ జస్ట్ హిందూ సనాతన ధర్మ, అది అందరి మొత్తాన్ని we have to respect all other religions also. సో ఎవరైతే దాన్ని ముందు తీసుకెళ్తున్నారో, ఎక్కడ ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ కావాలన్నా ఐఎమ్ ట్రూలీ సపోర్టింగ్. డెఫినెట్గా అండి. అదేవిధంగా ఇంకొక విషయం, ఒక పారా ఒలింపియన్ కూడా దత్తత తీసుకున్నారు ఒక అమ్మాయిని. అమ్మాయి పేరు రూపారాణి. చాలామంది ప్రశంసించారు. ఎలా అనిపించింది సార్ ఆమె దత్తత తీసుకోవాలని? నేను కూడా చూసా. సమాజంలో అన్నీ ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు. ఒక దీప్తి జువాంజీ అని చెప్పేసి పుట్టుకతోనే ఆమె గ్రహణం మొర్రేని చేతితో జ్ఞాపక శక్తి అంతగా ఉండదు, కానీ వాళ్ళకి అద్వితీయ శక్తులు ఉంటాయి. ఐడెంటిఫై చేసి ముందు తీసుకెళ్ళి. మా రూపారాణి కూడా అలాంటిదేను. ఆమెకి నడుం దగ్గర నుంచి కంప్లీట్ పారాలైజ్ అయిపోయింది అన్నమాట. నడవలేదు, వీల్ చైర్లోనే ఉంటుంది. వీల్ చైర్లో నుంచి బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసింది. ఆల్మోస్ట్ 7 నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చినాయి. బట్ అక్కడతో ఆగిపోకూడదని నాకు ఐఏఎస్ అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కేఎన్ కుమార్ గారు తీసుకొస్తే, మేఘాలయ చీఫ్ సెక్రటరీ చేసిన ఆయన నా దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్గా ఆ అమ్మాయి కంప్లీట్ లైఫ్ సెటిల్ అయ్యే వరకు వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్. లైఫ్ సెటిల్ అయ్యే వరకు కూడాను మేము కేర్ టేకర్గా ఉండి అమ్మాయి ఏం చేస్తానంటే లైఫ్లో అది హెల్ప్ చేసే విధంగా మేము ఒక సూపర్ అండి. ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందించాలి. అమ్మాయిని పూర్తిగా బాధ్యత మీరు తీసుకున్నారు. అదేవిధంగా ఎవరు పేదవాళ్ళు చదువుకోవాలన్నా వాళ్ళు పూర్తిగా చదువుయేంత వరకు కూడా చాలామందిని చదివిస్తున్నారు. ఎందుకంటే ఆ కష్టాల నుంచి మీరు బయటకు వచ్చారు కాబట్టి. ఇన్ని చేస్తున్న మీకు బొండాడ రాఘవేంద్రరావు అనేది ఒక బ్రాండ్గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ బొండాడ రాఘవేంద్రరావు గారి జీవిత ఆశయం ఏంటి? బిజినెస్ ఇంకా బాగా చేయటం,
అంటే ఏ స్థాయికి తీసుకెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? మీరు ఇందాక అన్నారు కదా, ప్రతి విషయంలోనూ టాటా ఉన్నారని. ప్రతి విషయంలోనూ అంటే ప్రతి దాంట్లోనూ టాటా ఉన్నారు. మన మధ్య లేకపోయినా ఆయన ప్రతి ఒక్కరు ఎంతో కొంత అదే స్ఫూర్తితో ముందుకెళ్ళాలని, బిజినెస్ పెద్ద చేయాలి, చాలా అంటే వీలైనంత వరకు ఎక్కువ మందికి మనము ఉపాధి కల్పించాలి, హెల్ప్ చేయాలి. ఇదే ఆశ ఉంటుందండి, ఇంకంతకన్నా ఏముంటుంది మనకి. అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో అనేక ఈ రెండు అపారమైన సహజ వనరులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి రాష్ట్రంలోనే సమస్య అవుతుంది. మీలాంటి సంస్థలు ముందుకు వచ్చేసి చాలామందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాయి, అనేక డిఫరెంట్ రంగాల్లో కూడా అవకాశం కల్పిస్తున్నారు. మీ యొక్క బొండాడ గ్రూప్లో చేరాలని అనుకుంటే వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? స్వయంగా అప్లై చేసుకోవచ్చా? ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. సుమన్ టీవీ సాక్షిగా చాలా మంది కోరుకుంటారు కదా. ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా ప్రతి నెల కూడా ఏదో ఒక రిక్రూట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మంత్ కూడా ఏదో ఒక మాకు కొత్త ఆర్డర్ వస్తుంది, దానికి కొత్త రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటాయి. జాబ్ అప్లై చేసుకునే వాళ్ళు అందరూ కూడాను మా వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కెరీర్ పేజ్ అని ఉంటుంది, లాస్ట్ పేజ్లో కెరీర్ పేజ్ అని ఉంటుంది. దానికి మేము ఒక అప్లికేషన్ అటాచ్ చేసాము. దాంట్లోకి వెళ్ళి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా విత్ ఇన్ 1 వీక్లో ఇంటర్వ్యూ కాల్ అయితే కండక్ట్ అవుతుంది. ఇంటర్వ్యూలో మాకు సూట్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. సూట్ కాకపోతే సూట్ అవ్వట్లేదని చెప్తారు. లేదు అటు ఇటుగా ఉందనంటే కొంచెం బెంచ్ మీద పెడతారు అన్నమాట. బెంచ్ మీద పెట్టి తర్వాత ఏదైనా రిక్వైర్మెంట్ అంటే చూస్తారు. చూస్తారు కదా. డెఫినెట్గా రాఘవేంద్ర గారు బొండాడ గ్రూప్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అవకాశాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. అదేవిధంగా రాఘవేంద్రరావు గారికి తల్లిదండ్రులు పిచ్చయ్య గారు, నిర్మలావతి గారు, భార్య నీలిమ, కుమారులు ఏం చేస్తుంటారు సార్? 2 కుమారులు. 2 అబ్బాయిలు. పెద్దవాడు 3rd ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడండి. సెకండ్ వాడు 10th క్లాస్ చదువుతున్నాడు. ప్రస్తుతానికి స్టడీస్లో ఉన్నారు. బట్ పెద్దవాడైతే వాడికి ఎప్పుడైతే హాలిడేస్ ఉన్నాయో అప్పుడు వచ్చి బిజినెస్ లో అలవాటు చేశారు, చూస్తా ఉంటారు. ఆయన వయసు ఎంత? ఆయన పేరేంటి? పెద్ద ఆయన పేరు జతిన్ చంద్ర. చిన్న ఆయన జుహిత్. తనకు కూడా మీ యొక్క వేసిన ఈ యొక్క ఇంకా చాలా చిన్నతనం. వాళ్ళు ఏది అవుతానంటే వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఏం చేయాలి, వాళ్ళు ఏ విధంగా ప్రొసీడ్ అవుతానంటే, ఏ రంగంలో ఎక్సెల్ అవుతానంటే ఆ రంగం వదిలేస్తాం. డెఫినెట్గా అండి, చాలా సంతోషం. చూశారు కదండి, అతి నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ వ్యక్తి అనతి కాలంలోనే అతనిలో ఒక కసి అనేది ఏర్పడింది. చిన్నతనంలోనే తండ్రి పడుతున్న కష్టం, తల్లి చూపుతున్న చొరవ, అనేక ఆటుపాట్ల మధ్య ఉన్నత విద్యను అభ్యసించడానికి కూడా ఫీజు కట్టలేని పరిస్థితి నుంచి, తన గ్రామంలో కరెంట్ లేని పరిస్థితి నుంచి ఆ గ్రామానికి కరెంటు పూర్తిగా ఇవ్వగలిగారు, ఆ గ్రామంలో మెరుగైన సౌకర్యాలు కల్పించగలిగారు. ఈరోజు దేశానికే గర్వకారణంగా ఒక తెలుగు బిడ్డ బొండాడ గ్రూప్ అధినేతగా ఈ దేశానికే వెలుగునిచ్చే స్థాయికి ఎదిగినందుకు సుమన్ టీవీ సాక్షిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారాలు.